క్షేత్రస్వరూపా క్షేత్రేషీ క్షేత్రజ్ఞపాలినీ క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపముగా నుండినది. క్షేత్రము అంటే శరీరం అనే అర్థం కూడా ఉంది. ప్రతి జీవిలో దేహి దేహము అని రెండు భాగాలుంటాయి. తాను భౌతికంగా ఉండటానికి జీవి అనే గృహస్థు కల్పించుకున్న గృహమే దేహం. జీవిలోని రెండో భాగమైన దేహమే ప్రస్తుతం చెప్పబడే క్షేత్రం అంటే జీవిలోని దేహ భాగముగా నుండినది. క్షేత్రేసి క్షేత్రమునకు అధికారిని. జీవికి ఉండే దేహి భాగాల్లో మొదటి దాని గురించి ఇంతకు ముందు నామంలో చెప్పబడింది. ప్రస్తుతం రెండవ భాగం అయిన దేహి గురించి చెప్పబడుతోంది. అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు. మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు. ఇంతకు ముందు నామంలో చెప్పినట్లు పుణ్యక్షేత్రము మందలి దేవతా విగ్రహాలలోని చైతన్య శక్తికి, నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామం వర్తిస్తుంది. క్షేత్రజ్ఞ పాలిని స్థూల భాగమైన దేహమును, సూక్ష్మ భాగమైన దేహిని పాలించినది లేదా రక్షించినది. ఇంతకు ముందు చెప్పిన జీవికి సంబంధించిన స్థూల భాగమైన శరీరమును, సూక్ష్మ భాగమైన శరీరధారిని కూడా అమ్మవారే సంరక్షిస్తూ పరిపాలిస్తుంది. అంటే ఈ రెంటి మనుగడకు అమ్మవారే అధికారిని, అసలు కారణం అని ఈ నామం తెలియచేస్తుంది. దేహమును, దేహిని కూడా పరిపాలించి సంరక్షించునది అని ఈ నామానికి అర్థం. క్షయవృద్ధి వినిర్ముక్త తరుగుదల, పెరుగుదల లేనిది. జీవికి పుట్టడం, ఉండడం, రూపం మారడం, పెరగడం, కృషించడం, నశించడం అనే 6 వికారాలు ఉంటాయి. కానీ జనన మరణాలతో సంబంధము లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వ సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారికి తరుగుదలలు, పెరుగుదలలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అర్థం. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడినది. దారుకాసురుని చంపడానికి శివుడు కాళీని సృష్టించాడు. అసుర సంహారం తరువాత అమ్మవారి కోపాన్ని చల్లార్చుటకు శివుడు ఏడుస్తున్న పసిపాపడు రూపాన్ని ధరించాడు. ఆ పసిపాపడికి కాళీ పాలివ్వగా పసిపాపడు పాలతో పాటు కోపాన్ని కూడా త్రాగేశాడు. శివుని అవతారమైన ఈ బిడ్డను క్షేత్రపాలుడు అంటారు. ఈ కథ లింగ మరియు ఇతర పురాణాలలో కనిపిస్తుంది. ఈ క్షేత్రపాలుడిచే అర్చింపబడిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సాహిత్యపరమైన అర్థం క్షేత్రం అనగా బలి కార్యక్రమం యొక్క ఆవరణమని మరియు పాల అనగా రక్షకుడు లేదా రక్షకురాలు అని అర్థం. క్షేత్రస్వరూపా క్షేత్రేషీ క్షేత్రజ్ఞపాలినీ క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. విజయా విమలా వంద్యా వందారుజనవత్సల వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసిని. విజయ విశేషమైన జయమును కలిగినది. ఎక్కడ ఎప్పుడూ అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది. సుగుణాలను అలవరుచుకోవడానికి, సర్దుబాట్లు చేసుకోవడానికి కావలసిన అవకాశాలు కల్పించి విజయం పొందడానికి దోహదపడినది. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు, మనస్సు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు. విమల మలినములు స్పృశింపనిది. ఏ మలినము అమ్మవారిని స్పృశించదు కాబట్టి అమ్మవారు విమల. అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా, ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి కాబట్టి అమ్మవారు విమల. తనపై విజయాన్ని సాధించిన సాధకునికి
విమలత్వము ఉంటుందని ఈ నామం సూచిస్తుంది. తనపై విజయము అంటే ఇంద్రియాలు, మనస్సు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలపై నియంత్రణ, ఆధిపత్యం. వంద్య నమస్కరింపతగినది. సృష్టిలోని సమస్త జీవగణము, దేవతాగణము, త్రిమూర్తులు అంతా కూడా నమస్కరింపతగిన మూర్తి ఆ అమ్మవారు మాత్రమే. వందారు జనవత్సల నమస్కరించు శీలము గల జనులయందు వాత్సల్యము కలది. దీనులు, వృద్ధుల పట్ల సదా గౌరవభావం కలవారి ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుంది. వాత్సల్యం అనగా తమకన్నా చిన్నవారి పట్ల ఉండే ప్రేమ. అమ్మవారి ముందు అందరూ బిడ్డలే కాబట్టి అమ్మవారు వందారు జనవత్సల అయ్యింది. వాగ్వాదిని వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణనిచ్చు పరావాగ్దేవత. వాక్కులతో సాధించలేనిది లేదు. వాక్కు శక్తిని ఇచ్చు దేవత వాగ్వాదిని. ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒక్కటే నియమం: ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడాలి. వామకేశి వామకేశ్వరుని భార్య. శివుని అవతారాల్లో వామకేశ్వరుడనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన భార్య పేరు వామకేశి. ఈమె అమ్మవారి అంశమే. ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది. దాని పేరు వామకేశ్వర తంత్రం. వామ అనగా అందమైన, కేసి అనగా కేశములు గలది అని విడదీసి అర్థం చెప్పుకుంటే అందమైన కురులు కలది అని ఇంకో అర్థం వస్తుంది. వహ్ని మండల వాసిని అగ్ని ప్రాకారమునందు వసించునది. శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రం ఉంటుంది. దీని మధ్యలో అగ్నిస్వరూపురాలైన జ్వాలామాలిని అనే పేరుగల నిత్యాదేవతచే వెదజిల్లబడిన వహ్ని మండలం ఉంటుంది. ఇక్కడకు ఎవ్వరూ రాలేరు. వచ్చిన భస్మం అయిపోతారు. అంటే మండలం మధ్యలో మార్తాండ భైరవ రూపంలో ఉండే అమ్మవారితో కలిసిపోతారు. విడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది, కానీ అగ్నితో కలిస్తే అగ్ని మాత్రమే ఉంటుంది, ఇతరం ఉండదు. మార్తాండ భైరవుడు అంటే సూర్యమండలం మధ్యలో ఉండే నారాయణమూర్తి. విజయా విమలా వంద్యా వందారు జనవత్సల వాగ్వాదినీ వామకేశీ వహ్ని మండలవాసిని. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచిని సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తిక. భక్తి మత్కల్పలతిక భక్తి కలవారి పట్ల కల్పవృక్షపు తీగ వంటిది. భక్తి కలవారిని భక్తిమతులు అంటారు. ఒక దాని యందు ఇంకొకటి లీనమైపోవడమే భక్తి, అనగా జీవాత్మ పరమాత్మ యందు లీనమైపోవడం. ఆ విధముగా పరమాత్మయందు లీనమైన భక్తి గలవారికి అమ్మవారు కల్పవృక్షపు తీగలాంటిది. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అని 4 రకాల భక్తులు ఉంటారు. అమ్మవారిని నుండి మనం ఏమి ఆశిస్తున్నాము అనే దానిని బట్టి ఈ వర్గీకరణ ఉంటుంది. పశుపాస విమోచని వివిధ పాశములచే బంధింపబడు వారిని బంధ విముక్తులను చేయునది. పాశము చేత బంధింపబడే జీవులన్నిటినీ పశువులు అంటారు. మనుషులు బంధింపబడేది భౌతికమైన పాశములచే కాదు, మానసికమైన బంధాలతో బంధింపబడి బయటపడలేక సతమతమైపోతుంటారు. వీటిని భవబంధాలు అంటారు. అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి సమస్యలు పరిష్కరింపబడి బంధమోచనం జరుగుతుంది. సంహృతాశేష పాషండ సంహరింపబడిన సకలమైన పాషండులను సంహరించునది. ధర్మ విరుద్ధ ప్రవర్తన కలవారిని, వేద నిందితులను, విద్యుక్త ధర్మాలు నిర్వహించని వారిని పాషండులు అంటారు. వీరి వలన సమాజం చెడిపోవడానికి, ధర్మం భ్రష్టు పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ వలన సమాజం దెబ్బతినకుండా ఉండేందుకు
ఇటువంటి పాషండులందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. సదాచార ప్రవర్తిక సంప్రదాయబద్ధమైన మార్గముననుసరించియుండునట్లు ప్రవర్తింపచేయున్నది. శృతులు ఉపనిషత్తులు తెలిపిన ఆచార వ్యవహారాలను సదాచారాలంటారు. ఈ సదాచారానికి అనుగుణంగా ఉండే ప్రవర్తన మన మనస్సుకు కూడా నచ్చునట్లు చేస్తుంది అమ్మవారు. సదాచార ప్రవర్తనలను ప్రోత్సహించున్నది అని ఈ నామానికి అర్థము. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచిని సంహృతా శేష పాషండా సదాచార ప్రవర్తిక. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీతాపసారాధ్యా తను మధ్యాతమోపహ. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములనేటి అగ్నిచేత తప్పింప చేయబడిన వార్లకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది. తాపత్రయము అనే మాటలో తాపాలు 3 రకాలుగా ఉంటాయి. అవి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మిక తాపము ఉపశమిస్తే వ్యక్తిగతముగా ప్రతిఫలము ఉంటుంది. ఆది భౌతిక తాపోపశమనం వలన సమాజానికి ప్రతిఫలము, ఆది దైవిక తాపోపశమనం వలన జగత్ కళ్యాణమే ప్రతిఫలముగా సిద్ధిస్తుంది. తాపత్రయముల వలన కలిగే బాధలలో మగ్గిపోయే వారికి శీతలోపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది అని ఈ నామానికి అర్థం. తరుణి ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి యవ్వనము గలది. తరుణం అంటే తగిన సమయం అని కూడా అర్థం ఉంది. అంటే తగిన వయస్సులో ఉన్న స్త్రీని తరుణి అంటారు. అమ్మవారు నిత్య యవ్వన కనుక ఎప్పుడు 16 సంవత్సరాల యవ్వనానంద స్థితిలో నుండునది అని ఈ నామానికి అర్థం. తాపసారాధ్య తపస్సు చేయువారిచే ఆరాధింపబడినది. ఆహార విహార చేష్టలలో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండి త్రికరణ శుద్ధిగా సదాచారాలను పాటిస్తూ తాపత్రయరహితులైన వారిని తాపసులంటారు. ఇట్టి తాపసులచే అమ్మవారు ఆరాధింపబడినది, ఉపాసింపబడినది. తను మధ్య కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది. తను అంటే సన్నని అని అర్థం. సన్నని నడుము మంచి సాముద్రిక లక్షణము మరియు బహుసంతానానికి గుర్తు. అమ్మవారు బహుసంతానానికి తల్లి కనుక ఆమె సన్నని నడుము కలిగి ఉంటుంది. తను అంటే శరీరం అని అర్థం కూడా ఉన్నది. శరీరంలో నాభికి పైన ఉండే దేవలోకాలకు, క్రింద ఉండే రాక్షసలోకాలకు మధ్యలో ఉండి ఆ రెంటిని సమన్వయపరుస్తుంది అమ్మవారు. ప్రతి వ్యక్తికి వెన్నెముక యందు మధ్యగా, తిన్నగా, సన్నగా ఉండే సుషుమ్నా నాడి కూడా తను మధ్య అని చెప్పుకోవచ్చును. తమోపహ చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టున్నది. తమస్సు అంటే చీకటి. ప్రళయంలో ప్రపంచమంతా చైతన్యరహితమై కారు చీకటిలో నిండు నిద్రలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి చీకటి వంటి స్థితిలోని ప్రళయం నుండి చైతన్యవంతమైన సృష్టిని రాత్రి నుండి సూర్యోదయం అయినట్లు రప్పిస్తుంది. కాబట్టి అమ్మవారు తమోపహ. తమస్సు అంటే అజ్ఞానం. అవిద్యను, అజ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మజ్ఞానాన్ని చేకూరుస్తుంది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీతాపసారాధ్యా తను మధ్యాతమోపహ. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణీ స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. చితి కూర్పు, జ్ఞాన బిందు సమీకరణ. ప్రోగు చేయుట, పేర్చుట, కూర్చుట, సమీకరించుట అని అర్థం. వ్యక్తి మెదడులోని జ్ఞాన సంబంధమైన బిందువులను
ఒక చోటకు చేర్చి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. జ్ఞాన బిందువులను తెలివిగా ఒక చోటకు సమీకరించున్నది అని ఈ నామానికి అర్థం. తత్పద లక్ష్యార్థ, తత్పదముచే నిర్దేశింపబడు లక్ష్యం యొక్క ప్రయోజనముగానున్నది. తత్పదం చేత నిర్దేశింపబడేది విశ్వానికి మూల కారణమైన పరబ్రహ్మ, అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపిణి. విశ్వానికి సంబంధించిన ఈశ్వరుడు, ఈశ్వరి, ఈ రెండూ కలిసి ఉన్న మూల కారణం ఏదైతే ఉన్నదో దాన్ని తత్పదం చేత నిర్దేశిస్తారు. తత్పద లక్ష్యంలోని అర్ధభాగంగా ఉన్న ఈశ్వరి. అలాగే ఈ తత్పదంలోని తకారము సూచించే ఈశుణ్ణి తన లక్ష్యార్థంగా పెట్టుకున్నది మరియు మనలను ఈశ్వరుని దగ్గరకు చేర్చున్నది. చిదేక రస రూపిణి, జ్ఞాన చైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది. విశ్వంలోని అన్నిటిలోనూ అమ్మవారి అస్తిత్వాన్ని తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా, దర్శించాలన్నా ఒకే ఒక పదంతో సూచించే చైతన్యమే ఈ చిత్ అని గ్రహించాలి. ప్రతి జీవిలోనూ అమ్మవారి రూప తత్వసారాన్ని దర్శించేది కూడా ఈ ఒకే ఒక చిత్ రసానుభూతితోనే. అందుకని అమ్మవారు చిదేక రసరూపిణి, సారభూతమైన చైతన్యమే తన రూపంగా గలది అని ఈ నామానికి అర్థం. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, తనకు సంబంధించిన ఆనందముతో లేసమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము మొదలైన ఆనందముల సమూహము గలది. విశ్వసృష్టికి మూల కారణం ఆనందం. ఈ విశ్వంలో కీటక, పక్షి, జంతు, నర, వానర, యక్ష, కిన్నర, కింపురుష, దేవ, గంధర్వ, త్రిమూర్తులు అందరూ ఎవరికి సంబంధించిన ఆనందం వారికి ఉంటుంది. వీరి అందరి ఆనందము కలిపి ఒక బిందువు అయితే అమ్మవారి ఆనందము సముద్రమంతా. సమస్త లోకాలలో ఉన్నవారి ఆనందము అనగా ప్రజాపతి ఆనందము, బ్రహ్మ యొక్క ఆనందము అన్నీ కలిపిన సముద్రంలోని ఒక బిందువు అంత మాత్రమే. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకరస రూపిణి, స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. పర ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూపా భక్తమానస హంసిక. పరాస్థితిలోని వాగ్రూపము. సృష్టి ఆరంభములో ముందుగా ఒక నాదం ఏర్పడింది. అదే ప్రణవం లేదా ఓంకారము. వ్యక్తం కాబోయే సృష్టికి ముందున్న బ్రహ్మను పర అంటారు. ఈ బ్రహ్మ నుండి మొదట వచ్చిన ధ్వని లేదా నాదమే ఓంకారము. దానినే వాక్కుగా చెప్పేటప్పుడు మొదట వచ్చినది కనుక పరావాక్కు అంటారు. ఆద్యంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షర బ్రహ్మనాదం అనే పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరిని పర అంటారు. ప్రత్యక్షితి రూప, సస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది. అంతర్గత స్పృహ అనేది స్పృహ యొక్క అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతుంది. తనను గురించి తనకు తెలిసే జ్ఞానము యొక్క స్వరూపమే ఇంతకు ముందు చెప్పిన పరావాక్కు యొక్క రూపం అని ఈ నామం చెబుతుంది. పశ్యంతి, రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. శివ మరియు శక్తి కలయిక అనేది పరా అని పిలువబడే ధ్వని యొక్క ప్రాథమిక దశ. ఈ ప్రాథమిక దశ పశ్యంతి అని పిలువబడే తదుపరి దశకు దారితీస్తుంది. శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిందువు వద్ద కలుగుతుంది. ఇది పరవాక్కు యొక్క స్థానం. సంకల్పము కలిగిన వెంటనే సుషుమ్న ద్వారా మూలాధార చక్రం వద్ద కార్యరూపంలో జరగటానికి ప్రేరణ జరుగుతుంది. శబ్ద ప్రసారానికి ఒక సాధనం ఉండాలి కాబట్టి ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమలంలోని అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుంది. ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అంటారు. ఇది బిందువుకు బాహ్యంగా ఉండే మొదటి త్రిభుజం చేత శ్రీచక్రంలో సూచింపబడుతుంది.
50 మాతృకా వర్ణాలు అవ్యక్తంగా ఇక్కడ ఉంటాయి. అంటే ఈ మాతృకా వర్ణాలన్నీ పశ్యంతి వాగ్రూపాలన్నమాట. వీటి ధ్వనులన్నీ వాయు రూపంలో ఇక్కడ అవ్యక్తంగా ఉంటాయి. పరదేవత పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపము. హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క రెండవ స్థితిలోని పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్ని పరదేవత అంటారు. ఈ దేవత ఇంద్రియాలతో గ్రహించగలిగేది కాదు, మనస్సుతో మాత్రమే ధ్యానింపదగిన ధ్యేయ స్వరూపం అవ్వడం వలన పరదేవత అన్నారు. సూక్ష్మస్థితిలో ఉన్న ఈవిడ వాక్కులే శృతులు, స్మృతులు అవుతాయి. మధ్యమ పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండు స్థితికి సంబంధించిన వాక్కు. హృదయ కమలంలో పశ్యంతి స్థితిలో ఉన్న వాక్కు అటుపైన కంఠం వద్ద గల విశుద్ధి చక్రస్థానాన్ని చేరుకుంటుంది. ఈ స్థితిలో ఉండే వాక్కును మధ్యమ అంటారు. మరీ పశ్యంతిలో అంత సూక్ష్మం కాదు గాని మధ్యమంగా ఉంటుంది. వైఖరి రూప స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. వైఖరి అనేది ధ్వని యొక్క 4వ మరియు చివరి రూపం. మూలాధారం నుండి బయలుదేరిన పరావాక్కు అనాహతం ద్వారా ఊర్ధ్వంగా ప్రయాణిస్తూ పశ్యంతి స్థితిని దాటి మధ్యమా స్థితిలో విశుద్ధిని చేరి చివరి దశలో సుస్పష్టంగా నోటి ద్వారా ఉచ్చరింపబడిన వాక్కును వైఖరి స్థితిలో ఉన్న వాక్కు అంటారు. ఈ 4వ స్థితిలో వైఖరి వాక్కు మాత్రమే ప్రపంచానికి వినబడుతుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులను వాక్ స్థితులు అంటారు. పరాస్థితిని సంకల్పముగాను, పశ్యంతి స్థితిని భావముగాను, మధ్యమా స్థితిని సంకేతముగాను, వైఖరి స్థితిని ఉచ్చారణగాను సమన్వయపరుచుకోవచ్చును. భక్తమానస హంసిక భక్తుల యొక్క మనస్సులందు విహరించు ఆడహంస. మానస అంటే మనస్సు లేదా మానస సరోవరం. భక్తులు అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సులనే సరోవరాల్లో అమ్మవారు ఆడహంసలాగా విహరిస్తుంది. మనస్సు చంచలంగా కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుంది. యోగాభ్యాసంలో ఒక స్థితిలో శ్వాస నిదానముగా ఉండి మనస్సులో ఎటువంటి ఆలోచనలు, అలజడులు లేకుండా ఉంటే ఆ స్థితిలోని మనస్సును మానస సరోవరము అనవచ్చును. పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూపా భక్తమానస హంసిక. కామేశ్వర ప్రాణనాఢీ కృతజ్ఞా కామపూజిత, శృంగారరస సంపూర్ణ జజా జాలంధర స్థిత. కామేశ్వర ప్రాణనాడి శివుని ప్రాణనాడీ స్వరూపిణి. శక్తి లేనప్పుడు శివుడు సమాధి స్థితిలో ఉంటాడు. అమ్మవారి మాయా ప్రభావంతో ఈ విశ్వం ఉనికిలో ఉంది అనేది ఇక్కడ ప్రధానాంశం. అందుకే ఆమెను శివుని ప్రాణశక్తి అంటారు. నాడీ మండలం సూక్ష్మమైనది కానీ స్థూలమైన పదార్థంతో చేయబడి ఉండదు. ఈ నాడుల ద్వారా అమ్మవారి స్వరూపమైన ప్రాణశక్తి ప్రయాణించు వరకు ఏ జీవి అయినా జీవించి ఉన్నట్లు కామేశ్వరుని ప్రణాళికకు ప్రాణనాడి అతి ముఖ్యమైనదిగా నుండినది అని ఈ నామానికి అర్థం. కృతజ్ఞ చేయబడే పనులన్నీ తెలిసింది. అందరూ చేయు అన్ని విధములైన పనులు గూర్చి తెలిసినది. మనము చేసే పూజలే కాదు, పూజా సమయములో మన ఆలోచన కూడా అమ్మవారికి తెలుసు. గాలి లేని స్థలము భూమి మీద ఉండవచ్చు కానీ అమ్మవారి దృష్టి పడని స్థలం భూమి మీద ఉండదు. కనుక అమ్మవారి వద్ద మన లోపాలు దాచలేము. కాబట్టి మన ప్రతి ఆలోచనను, మన పనులను అన్నీ అమ్మవారితో చెప్పిన నాడు ఆమె మన లోపాలను సరిచేసి మన ఉన్నతికి దారి చూపిస్తుంది. అమ్మవారు మనము చేసే పనిని బట్టి ఫలమును ఇచ్చునది అని ఈ నామానికి మరో అర్థం. కామపూజిత కామునిచే పూజింపబడునది. కాముడు అంటే శివుడు, మన్మధుడు, కోర్కెలు కలవాడు అని 3 రకాల అర్థాలు ఉన్నాయి. కామేశ్వరుడు జగన్మాతను పూజించి తన సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు కాబట్టి అమ్మవారు కామపూజిత. మన్మధుడు అమ్మవారిని ఆరాధించి
ఆమె అనుగ్రహాన్ని పొంది ముల్లోకవాసులను కూడా జయించగల సామర్థ్యాన్ని పొందాడు. ఒక్క శివుని తప్ప. శివుని విషయంలో అమ్మవారికి మాత్రమే అధికారం. కోర్కెల గల వారిచే పూజింపబడినది అని ఈ నామానికి మరో అర్థం. శృంగార రస సంపూర్ణ. శీర్షములతోనూ కోణముల చేతను నవరసాది నావముల చేతను కూడి నిండుగా ఉంది. శృంగము అంటే కొమ్ము, కోణము లేదా శీర్షము. ఆర అంటే కోణము లేదా మూల. రసి అంటే నవరస సంబంధమైన వాటితో. సంపూర్ణ అనగా సంపూర్ణత్వము. శ్రీచక్రం శీర్షములు, త్రిభుజాలు, కోణాలు, ఆవరణాలు వాటి వాటి వద్ద ఉండే శృంగార రసాది దేవతలతో నిండుగా ఉంటుంది. జయ జయస్వరూపిణి. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు, మనస్సు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు. తనను అర్చించిన వారికి జయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు జయ, అపజయము లేనిది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. జాలంధర స్థిత. జాలంధర సూచిత స్థానమునందున్నది. శ్రీచక్రంలోని వసుకోన దశారయుగ్మ మన్వసురముల సమూహాన్ని జాలంధర పీఠం అంటారు. ఇది మనలో అనాహత చక్రం స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని జాలంధర స్థిత అంటారు. కామేశ్వర ప్రాణనాఢీ కృతజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జజా జాలంధర స్థిత. ఓఢ్యానపీఠ నిలయా బిందు మండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓడ్యాన పీఠ నిలయ. ఓడ్యాన పీఠమునందు ఉంది. శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని ఓడ్యాన పీఠ స్థానము అంటారు. ఇది మనలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని ఓడ్యాన పీఠ నిలయ అంటారు. బిందు మండల వాసిని. బిందువును పరివేష్టించియుండు స్థానమున వసించున్నది. శ్రీచక్రంలోని కేంద్రమైన బిందువు సర్వానందమునకు, సర్వచక్రాలకు, మాతృకా వర్ణాలకు కారణస్వరూపము. ఇక్కడ వసించే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. మనలో బ్రహ్మరంధ్రానికి క్రిందుగా ఉండే చంద్రమండలాన్నే బిందు మండలం అంటారు. అక్కడ ఉండే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. జాలంధర, ఓడ్యానపీఠ, బిందు మండలాలు సూచించే స్థానాలు వరుసగా ప్రేమకు, జ్ఞానానికి, ఆనందానికి నిలయాలు. ఇవే హృదయము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్ర ప్రాంతాలు. వీటినే సత్, చిత్, ఆనంద స్థితులుగా సమన్వయపరుచుకోవచ్చును. రహోయాగ క్రమారాధ్య. ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమంగా ఆరాధింపబడినది. విశ్వం మొత్తాన్ని ఒక్కటిగా చూచే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి. దీన్నే అనన్య స్థితి అంటారు. అంటే ఆ ఒక్కటి తప్ప ఇతరమంటూ ఏమీ లేని స్థితి. అంతేగాని విశ్వంలో తాను ఒంటరిగా ఉన్న స్థితి కాదు. ఈ అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు. సృష్టిని శ్రీచక్రంగా, ఆయా ఆవరణ దేవతలు, వారి పరివార దేవతలు, ఆ ఆవరణలు, చక్రములు, దళాలు అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగం అంటారు. ఈ అంతర్యాగ శ్రీచక్రార్చనే రహోయాగం అవుతుంది. పిండాండ శ్రీచక్రాలను సమన్వయపరుస్తూ అన్ని విషయాల్లోనూ అభేదాన్ని దర్శించి చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగం అమ్మవారికి ఇష్టం. రహస్తర్పణ తర్పిత. రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది. రహోయాగంలో ఆయా ఆవరణ దేవతలకు, వారి పరివార దేవతలకు చేసే పూజాంగ తర్పణలకు తృప్తి చెందిన అమ్మవారిని రహస్తర్పణ తర్పిత అంటారు. ధ్యానంలో శ్వాస రాను రాను ఓంగా మారితే ఈ రహస్తర్పణ జరుగుతుంది. ఈ స్థితిలో శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య వ్యత్యాసం తగ్గి ఏకమై అనన్య స్థితి వస్తుంది. ఈ స్థితిని
రహస్తర్పణగా అర్థం చేసుకోవాలి. ఈ స్థితికి ఆనందించునది అని అర్థం. ఓఢ్యానపీఠ నిలయా బిందు మండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్యః ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. సద్యప్రసాదిని తక్షణము అనుగ్రహించునది. ప్రతిరోజు రాత్రి నిద్రలో మనలోని జీవాత్మ పరమాత్మలో లీనమై తక్షణమే సుషుప్తానందాన్ని అనగా నిద్ర సుఖానుభూతిని పొందుతున్నట్లుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే రహోయాగ క్రమారాధనచే తృప్తి చెందిన క్షణంలోనే అనుగ్రహమును ఇచ్చునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. అంతర్గత ఆరాధన చేయువారిని ఆమె తక్షణము అనుగ్రహించునది అని అర్థం. రహోయాగ క్రమారాధన అనగా ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది. విశ్వం మొత్తాన్ని ఒకటిగా చూచే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి. ఈ అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు. రహోయాగ క్రమారాధ్య నామం ముందు 83వ శ్లోకంలో ఉన్న 381వ నామం. విశ్వసాక్షిని విశ్వములోని కృత్యములకు ఏకైక సాక్షి. విశ్వంలో జరిగే పనులన్నిటికీ ఏకైక సాక్షి అమ్మవారు. మహేశ్వరుడు మహాప్రళయ సమయమునందు చేయు గొప్ప తాండవ నృత్యమునకు కూడా సాక్షి స్వరూపిణి. కొన్ని పనులకు కొందరు సాక్షులు ఉండవచ్చు గాని అన్ని పనులకు ఉండలేరు. ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయానికి సాక్షి ఎవ్వరూ ఉండరు. విశ్వాన్ని సృష్టించి పాలించి తనలోకి లీనం చేసుకునే అమ్మవారు అయ్యవారు తప్పితే సాక్షి ఎవ్వరూ ఉండరు. అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకే పరబ్రహ్మ స్వరూపము. అందుకని అమ్మవారు విశ్వసాక్షిని. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే నామము 57వ శ్లోకంలో ఉన్న 232వ నామము. ఈ నామము కూడా సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమునకు సాక్షి స్వరూపిణి అమ్మవారు అని తెలుపుతుంది. విశ్వములోని అన్ని కృత్యములకు ఆది మధ్య అంతాలకు పునఃసృష్టి అన్నిటికీ మహేశ్వరుడు మహేశ్వరి మాత్రమే సాక్షులు. సాక్షి వర్జిత సాక్షి లేనిది, వర్జింపబడిన అంటే లేకుండా చేయబడిన అని అర్థం. ప్రళయంతో సహా అన్ని వేళలా విశ్వానికంతకు అమ్మవారే సాక్షి అన్నప్పుడు అటువంటి అమ్మవారికి మరలా ఇంకొక సాక్షి ఎవ్వరూ ఉండరు. అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకే పరబ్రహ్మ స్వరూపము. అందుకని తనకు సాక్షిగా వేరే ఎవ్వరూ లేనిది అని ఈ నామానికి అర్థం. షడంగ దేవతాయుక్త 6 అంగదేవతలతో కూడి ఉంది. అంగములు అనగానే వేదాంగాలు గుర్తుకు వస్తాయి. అమ్మవారు వేదస్వరూపిణి కాబట్టి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అను 6 వేదాంగాలతో అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది. అలాగే అంగన్యాసంలో చెప్పే హృదయం, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అనే షడంగాలతో కూడా అమ్మవారు షడంగ దేవతాయుక్త అవుతుంది. ఇలా అంగదేవతలు, ఆయుధ దేవతలు, ఆవరణ దేవతలు, నిత్యాదేవతలు, ఆమ్నాయ దేవతలు, పరివార దేవతలను కూడా కూడి ఉంటుంది. షాడ్గుణ్య పరిపూరిత 6 విధములైన గుణములచే పుష్కలముగా నిండి ఉన్నది. షడ్గుణాలు అంటే 6 గుణాలు. మహానిర్వాణ తంత్రంలో వీటిని భూతదయ, దానము, వైరాగ్యము, సమబుద్ధి, నిర్మొహమాటము, ముముక్షత అనే 6 గుణములుగా చెబుతారు. ఈ 6 గుణాలతో పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు. పురాణాల్లో ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము ఈ 6ంటిని షడ్గుణాలుగా చెబుతారు. ఈ 6 గుణాలు పుష్కలంగా నిండి ఉన్నది అమ్మవారు అని మరో అర్థం. సద్యః ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణి. నిత్య క్లిన్న ఎల్లప్పుడూ దయాద్రతతో తడపబడి ఉండునది. క్లిన్న అంటే నీళ్లతో తడపబడటం అని అర్థం.
అయితే ఇక్కడ నీళ్ళని మనం మామూలుగా వాడుకునే నీళ్ళలాగా అర్థం చేసుకోకూడదు. అమ్మవారిని దయాసముద్ర అని, కరుణాసింధు అని పిలుస్తాము. అట్టి దయ కరుణా జలములతో తడిసిన స్థితిలోని అమ్మవారిని నిత్యక్లిన్న అనాలి. అమ్మవారి దాక్షిణ్యానికి అవధులు లేవు. ఎల్లప్పుడూ సకల ప్రాణుల పట్ల అపార దయతో ఉంటుంది. నిరుపమ, పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీయూ లేనిది. అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క గుణ సంబంధ విషయానికైనా, రూప సంబంధ విషయానికైనా, బల సామర్థ్య సంబంధ విషయాలకైనా పోలిక చెప్పడానికి ఏమీ లేవు. అన్నీ అమ్మవారిలోంచే వచ్చి అమ్మవారిచే పాలింపబడి అమ్మవారిలోకి లీనమయ్యేవే. ఆమె కానిది ఏదీ లేదు కనుక పోలిక చెప్పుటకు ఏదీ లేదు. నిర్వాణ సుఖదాయిని, సర్వ నిర్వృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చున్నది. ఏ దేవత అయినా ప్రసాదించగల పరిమితమైన తాత్కాలికమైన ఐశ్వర్య భోగాది లౌకిక సుఖాలను, స్వర్గాది సుఖాలనే కాకుండా అనంతానందానుభూతి అయిన మోక్షాన్ని కూడా అనుగ్రహించగలది అమ్మవారు. నిర్ అనగా విముక్తి, వాణ అనగా బాణ నుండి ఉద్భవించింది అంటే శరీరం. శరీరం అశాశ్వతమనే జ్ఞానముతో మనస్సు శాశ్వతమైన ఆనందము వైపు మరలినప్పుడు ఆ జీవి జన్మ ధన్యమై మోక్షప్రాప్తి వైపు పయనిస్తున్నట్టు అట్టి స్థితిని ఇచ్చున్నది అని ఈ నామము అర్థం. నిత్యా షోడశికా రూప, నిత్యాదేవతలుగానున్న 16 కళల రూపము. నిత్యాదేవతలు 16 మంది ఉంటారు. చంద్రుని 16 కళలకు సంబంధించిన 16 తిథులను సూచించే దేవతలే నిత్యాదేవతలు. అమ్మవారు షోడశ కళా ప్రపూర్ణురాలు కాబట్టి ఈ 16 నిత్యాలు అమ్మవారి రూపాలే. 15 తిథులకు సంబంధించిన 15 నిత్యాదేవతలు రూపంతో ఉండే 16వ నిత్య పేరు షోడశీ నిత్య అని కూడా అంటారు. నిత్యలలో షోడశీ నిత్య రూపంలో ఉండున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. నిత్యాదేవతలు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర మరియు 16వ నిత్యదేవత శ్రీ లలితా త్రిపుర సుందరి. శ్రీకంఠార్ధ శరీరిని, శివుని సగము శరీరముగా నున్నది. శ్రీకంఠ అర్ధ శరీరిని అని విడతీస్తే శివునిలో అర్ధ శరీరంగా ఉండునది అని అర్థం చెప్పుకోవాలి. శ్రీకంఠ అర్ధ శరీరిని అని విడతీస్తే శ్రీ అనగా శ్రీ విద్య, కంఠ అనగా కంఠముగాను అనగా వాక్కుగాను, అర్ధ అనగా అర్ధముగాను, శరీరిని అనగా శరీరముగా గలది. అంటే శ్రీవిద్యకు వాక్కుగాను, తాను శ్రీవిద్యకు అర్థముగాను, తానే శ్రీవిద్యకు శరీరముగాను గలది అని అర్థం. శివుని సృష్టి ప్రయోజనమునకై అయిన శరీరముగానున్నది అనే అర్థములో కూడా ఈ నామాన్ని చెప్పుకోవచ్చు. నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని, నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్ధ శరీరిణి. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి, మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి. ప్రభావతి వెలుగులు విరజిమ్ము రూపము గలది. అమ్మవారు మహాతేజో రూపిణి. అమ్మవారి పరివార దేవతలు కూడా తేజో రూపముతోనే ఉంటారు. అప్పుడు అమ్మవారి సాన్నిధ్యం ఎలా ఉంటుందో ఊహించుకుంటే ప్రభావతి నామం అర్థమవుతుంది. ప్రభావతి అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, జ్ఞానము కూడా. వివిధ జీవరాశులలో జీవశక్తిగా ఉండునది. అన్నింట జీవశక్తిగా ఉండే ఈ ప్రభావతి అమ్మవారే ఇన్ని రకాల స్థాయిలలో ఉండే ఖనిజ, వృక్ష, జంతు, మనుషుల అస్తిత్వమునకు కారణం. ఈ ప్రభావతియే సుషుమ్నా స్వరూపము. ప్రభారూప వెలుగుల యొక్క రూపము. అమ్మవారు మహాతేజో రూపమని ప్రభావతి అనే నామము ద్వారా తెలుస్తుంది. ఆ తేజో రూపము ఒక ఆకారం పొందితే ఆ ఆకారాన్ని సూచించే రూపమే అమ్మవారు అని చెప్పబడుతుంది. అందుకే అమ్మవారికి ప్రభారూప అనే నామం వచ్చింది. ప్రసిద్ధ ప్రకృష్టముగా సిద్ధముగానున్నది. ప్రహ్లాదుడు నారాయణుని గురించి చెబుతూ ఏ క్షణంలో అయినా, ఎక్కడైనా, ఎలా అయినా వచ్చి భక్తులను రక్షిస్తాడు అని అన్నాడు.
నరసింహస్వామి రూపంలో వచ్చి ప్రహ్లాదుని రక్షించాడు. నారాయణ నారాయణి ఇద్దరూ ఒకటే కనుక అమ్మవారు కూడా ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా ఉండడానికి సిద్ధమై ఆశ్రయించు వారిని రక్షిస్తుంది అని ప్రస్తుత నామంలో చెప్పబడుతోంది. సకల సృష్టి రక్షణ పోషణ భారం అమ్మవారిదే కనుక అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ. పరమేశ్వరి పరమునకు అధికారిణి. ప్రపంచంలోనివన్నీ జనన మరణాలకు అతీతం కాదు, అన్నీ సాపేక్షకములే. జనన మరణాతీతంగా నిరపేక్షకంగా సచ్చిదానంద చైతన్యం ఒకే ఒక్కటి ఉన్నది. దాన్ని పరము అంటారు. ఈ పరము ఎవరి ఆధీనమో ఆ కారణాన్ని పరమేశ్వరి అంటారు. మూల ప్రకృతి అన్ని ప్రకృతులకు మూలమైనది. ప్రకృతి అంటే స్వభావం అని చెప్పుకోవాలి. ప్రారంభ సృష్టి కృత్యాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారిని మూల ప్రకృతి అన్నారు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 అష్ట ప్రకృతులు అంటారు. ఈ 8 ప్రకృతులు ఎవరి నేపథ్యంలో వర్తించి ఆ నేపథ్యానికి ఆధీనులై ఉంటాయో ఆ నేపథ్యాన్ని పరాప్రకృతి లేదా మూల ప్రకృతి అంటారు. ఈ పరాప్రకృతిని దేవీ భాగవతంలో అమ్మవారుగా చెబుతారు. అవ్యక్త వ్యక్తము కానిది, కన్నులతో చూడలేని, వాక్కులతో వర్ణించలేని, ఇతర ఇంద్రియాలతో తెలియబడని, తపస్సు చేత కూడా తెలియబడని పరబ్రహ్మను అవ్యక్తం అంటారు. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి అవ్యక్తము. వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యక్తమైన అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగానున్నది. వ్యక్తమైన దాన్ని కార్యం అని, వ్యక్తం కాకుండా ఉన్నదాన్ని కారణం అని అంటారు. ఒకే పదార్థంలో వ్యక్త కార్యంగాను అవ్యక్త కారణంగాను ఉండునది అని ఈ నామానికి అర్థం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణీ వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణీ మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ. వ్యాపిని వ్యాపనత్వ లక్షణము కలది. ఆమె అంతటా వ్యాపించి ఉంది. ఆమె మూల ప్రకృతి మరియు బ్రాహ్మణ స్వభావం కలది. బ్రాహ్మణ్ అనే పదానికి అర్థం బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు లేదా సర్వశక్తిమంతుడు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. భూమిపై వాయువు వ్యాపించినట్లు సమస్త సృష్టిలో కాంతి రూపిణిగా, శక్తి రూపిణిగా, జీవులలో ప్రాణశక్తిగా ఉంది. ఇక్కడ ఉన్నదని అక్కడ లేదని చెప్పడానికి వీలు లేదు. అంతటా అమ్మవారే ఉన్నది. ఈ విచిత్రమైన వ్యాపనశీలత్వ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం వ్యాపిని. వివిధాకార వివిధములైన ఆకారములతో నుండినది. సకల సృష్టి రక్షణ పోషణ భారం అమ్మవారిది కనుక అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ అనే నామము ద్వారా తెలుసుకున్నాము. వ్యాపిని నామములో అమ్మవారు అంతటా వ్యాపించి ఉండునని తెలుస్తుంది. వ్యాపిని యొక్క లక్షణంతో వివిధ ఆకారాలతో వివిధ రూపాలతో స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అమ్మవారు రూపొందుతుంది కాబట్టి వివిధాకారాలలో అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం. విద్యా విద్య స్వరూపిణి విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది. అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు. అవిద్య చేత లోక వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతుంది. విద్య అంటే భవబంధాల్లో ఇరుక్కోకుండా చేసేది. అవిద్య అంటే భవబంధాల్లో ఇరుక్కునేట్లు చేసేది. భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెంటి అవసరం ఉంది. అందుకనే అమ్మవారు ఈ రెంటి రూపంగా ఉంటుంది. విద్యా విద్యలతో కూడిన జ్ఞానమును తన స్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం. మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది మహాకామేశ్వరుని కన్నులనెడి కలువ పువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ. కలువ పువ్వులు ఆనందంతో వికసించాలంటే వెన్నెల వాటిపై విరజిమ్మబడాలి. అమ్మవారి వదనం శరత్కాల పూర్ణిమా చంద్రుని వలె వెన్నెల వెదజల్లుతుంది. తన వదన చంద్రునితో వెన్నెలలు విరజిమ్ముతూ మహేశ్వరుని కన్నుల కలువలకు
మహదానందాన్ని కలిగించున్నది. నయన కుముద పదాలు విశిష్ట అర్థాలను సమన్వయించుకుంటే కామేశ్వరుని చూపు ద్వారా భూమి ఆనందానికి ఆహ్లాదకరమైన వెన్నెలగానున్నది. భూమి ఆనందానికి అంటే భౌతిక సృష్టి జరపడం అనే ఇంకొక అర్థం ఈ నామానికి వస్తుంది. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి శివదూతీ శివారాధ్యా శివమూర్తి శివంకరీ. భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతతి. భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము. తనను నమ్మిన వారి అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించి వారిని ప్రజ్ఞావంతులు చేయడంలో అమ్మవారు చీకటిని పోగొట్టే సూర్యుని లాంటిది. మన లోపల ఉండి మనకు జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞానాన్ని ఉపదేశించినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. శివదూతి శివుని వద్ద పంపిన దూతిక. సాధనలో అమ్మవారు అనుసరించిన మార్గాన్నే తన భక్తులు కూడా అనుసరించేలా చేయడం కోసం ముందుగా శివభక్తిని వారిలో కలుగచేస్తుంది. ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుని సాన్నిధ్యాన్ని, తత్ఫలితంగా ముక్తిని పొందుతారు. వెన్నెముకలోని ప్రధాన నాడులలో పింగళా నాడి ఆరోహణాత్మక జీవ ప్రజ్ఞను సూచిస్తుంది. ఇది సూర్యాత్మకం. స్థూలం నుండి సూక్ష్మానికి సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుంది. మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన ఈ పింగళా నాడి ద్వారానే జరుగుతుంది. అలాగే భక్తునిలో శివపరాభక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది. ఈ శివపరమైన భక్తిని శివదూతి నామంతో సంకేతించారు. ఈ శివదూతి నామం మొదలు సూక్ష్మరూపిణి నామం దాకా ఉండే నామాలలో ఉత్తమోత్తమమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది. శివారాధ్య శివునిచే ఆరాధింపబడినది. సహస్రారంలో ఉండే శివుని సంకల్పం మూలాధారంలో ఉండే భౌతిక శక్తి వలన కార్యరూపం దాలుస్తుందన్నమాట. అంటే మూలాధారంలో ఉండే కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరడం. శివుడు కూడా అమ్మవారి అండ లేకపోతే తన సంకల్పాలను కార్యరూపంలోకి తేలేడు. సృష్టి చేయాలనే సంకల్పము కామేశ్వరునిది. అయితే ఆ సంకల్పాన్ని కార్యరూపముగా మార్చేది కామేశ్వరి. అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతుంది. శివమూర్తి శివుని యొక్క స్వరూపము. శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది. మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఇవి అన్నీ సంకల్పలోకంలో శివునిలాగా ఉంటే, కల్పలోకంలో ఆచరణాత్మకంగా అనుష్ఠానపూర్వకంగా జరగడానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి. మంగళకరమైన ఆ అంశాలన్నీ అంగాంగభావ సంబంధంతోని సర్వాంగ సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపం శివమూర్తి అవుతుంది. శివంకరి శుభములు చేకూర్చున్నది. శివదూతి పింగళా నాడిని, శివారాధ్య ఇడా నాడిని సూచిస్తే శివంకరి సుషుమ్నా నాడిని సూచిస్తుంది. ఈ కుండలిని శక్తి సుషుమ్నా నాడి ద్వారానే సహస్రారము చేరుతుంది. సుషుమ్నా నాడి వెన్నుముకలో ఇడా పింగళా నాడులకు మధ్య సన్నని దారుపు పోగు వంటి విద్యుత్కాంతి తేజస్సుగా రంజిల్లుతూ ఉంటుంది. దీని ప్రబోధన, ప్రేరణ వల్లనే సర్వశుభములు సిద్ధిస్తాయి. శివదూతి, శివారాధ్య, శివంకరి నామాలు వరుసగా స్థూల, సూక్ష్మ, కారణ లక్షణాలను సూచిస్తాయి. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి శివదూతీ శివారాధ్య శివమూర్తి శివంకరీ. శివప్రియా శివపరా శిష్టేష్టాశిష్టపూజిత అప్రమేజా స్వప్రకాశ మనోవాచామగోచర. శివప్రియ శివునికి ఇష్టమైనది. శివుని సృష్టి సంకల్పాన్ని కార్యరూపములో తెచ్చేది అమ్మవారు కనుక ఆమె అంటే శివునికి ఇష్టం. అందుకని ఆమె శివప్రియ. ధ్యాన స్థితిలో ఉండే శివుని చైతన్య స్థితికి తీసుకువచ్చేది కనుక ఆమె శివప్రియ. శివ అంటే మంగళకరమైన, శుభప్రదమైన, కళ్యాణవంతమైన అని అర్థం. అమ్మవారు
కళ్యాణి కాబట్టి ఆవిడకు కావలసింది లోక కళ్యాణమే. మంగళకరమైన వాటి పట్ల ప్రీతి గలది, అనగా శివమునందు ప్రీతి గలది కనుక అమ్మవారు శివప్రియ. శివపర, శివుని పరమావధిగా కలిగినది. అమ్మవారికి ధ్యేయము, లక్ష్యము, పరమావధి శివుడే. ఆ పరబ్రహ్మ అయిన సదాశివుని యందే అమ్మవారికి అంత నిష్ట. ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలాంటివాడు. కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు. శిష్టేష్ట, శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము కలిగినది. శిష్టులు అంటే మిగిలినవారు అని అసలైన అర్థం. సదాచార సంపన్నులు, క్రమశిక్షణ కలవారు, ఉత్తమ ప్రవర్తన గలవారని అర్థాలు కూడా ఉన్నాయి. భౌతికమైన కోర్కెలు ఉండేవారిని తీసివేస్తే ప్రపంచంలో మిగిలిన వారు శిష్టులు. వీరు జ్ఞానం మీద, బ్రహ్మ విద్య మీద, సేవ మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరంటే అమ్మవారికి ఇష్టం అని అర్థం. శిష్ట పూజిత, శిష్టజనుల చేత పూజింపబడినది. లౌకికమైన కోర్కెలు ఉండేవారిని తీసివేస్తే ప్రపంచంలో మిగిలిన వారు శిష్టులు. వీరు జ్ఞానం మీద, బ్రహ్మ విద్య మీద, సేవ మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఇట్టి వారిచే పూజింపబడినది అని ఈ నామానికి అర్థం. అప్రమేయ, ప్రమాణము లేనిది, ప్రమాణములకు లొంగనిది. హద్దులు, అవధులు, పరిమితులు ఉన్న వాటి పరిమాణాలు కొలవవచ్చు గాని వీటికి అతీతంగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే లక్షణాలున్న అమ్మవారిని కొలవడం సాధ్యం కాదు. అమ్మవారు మన లెక్కలకు, ప్రశంసలకు, మన ప్రమాణాలకు అందేది కాదు. స్వప్రకాశ, తనంతట తానే ప్రకాశించున్నది. జ్ఞప్తికి రాని విషయం జ్ఞప్తికి రావడం, తెలియని విషయం తెలియడం స్వప్రకాశ లక్షణాలు. దేని వలన సూర్యుడు, జగత్తులు ప్రకాశవంతమవుతున్నాయో అట్టి అంతరంగ ఆత్మరూప జ్యోతిని స్వప్రకాశమని అంటారు. స్వప్రకాశ రూపములో సృష్టిలోని మనలోనూ ఉన్నది అమ్మవారే. మనోవాచామ గోచర, మనస్సు చేత, వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది. సాధారణంగా దేన్ని గురించైనా తెలుసుకోవాలన్నా, చెప్పాలన్నా పంచజ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే మనస్సు ఉండాలి. చెప్పడానికి వాక్కులుండాలి. కానీ ఈ రెంటి ద్వారా కూడా గోచరం కానిది అమ్మవారు. సృష్టి క్రమంలో ముందు అవ్యక్తము, అటుపైన మహత్తత్వము, అటుపైన అహంకారము, మనస్సు ఏర్పడతాయి. కాబట్టి మనస్సుకు తన మూల కారణమైన అమ్మవారు గోచరము కాదు. అమ్మవారి వలన పుట్టిన మనము అమ్మవారిని తెలుసుకోవాలి అంటే మనస్సును అంతర్ముఖం చేసి ధ్యానమందు మాత్రమే చూడగలం. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామ గోచర చిక్శక్తి చేదనా రూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. చిచ్చక్తి, చైతన్య శక్తి, నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది. అర్థం కాని స్థితికి, అర్థమైన స్థితికి తేడాను తెలిపేది. శవానికి, ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి ఒక జీవికి మాత్రమే పరిమితము కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించినది. చేతనారూప, చలించు తెలివి యొక్క రూపము. క్రియాత్మక స్థితిలో నుండి చిచ్చక్తియే చైతన్యం. ఈ చైతన్యం స్థూల మరియు సూక్ష్మ రూపాలలో ఉంటుంది. స్థూల రూపము నామరూపాత్మకమైతే సూక్ష్మ రూపము అంతఃకరణ అనబడే మనస్సు, బుద్ధి, స్పృహ మరియు అహం. స్థూల చైతన్య రూపం ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది. సూక్ష్మ చైతన్య రూపం అంతర్గత అనుభవాన్ని ఇస్తుంది. జడశక్తి, ఒక స్థితిలో ఉండిపోవునట్టు చేయు శక్తి. బాహ్య ప్రేరణలు, ప్రమేయాలు లేనంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ, ఒక క్రియలో ఉన్నది నిత్యము అదే పనిలో ఉండేట్టు చేసే లక్షణాన్ని జడత్వ లక్షణము అని అంటారు. ఈ జడత్వ లక్షణానికి కారణమైన శక్తిని జడశక్తి అంటారు. ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడు ప్రారంభమైన హృదయ స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది. మొట్టమొదటిగా
చిచ్చక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంత తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు. ప్రపంచంలోని నిలకడలకు, స్థిర నిశ్చలతలకు ఈ జడశక్తి కారణం. జడాత్మిక జడశక్తి యొక్క స్వరూపము. ఇంతకు ముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు. ప్రకృతికి సంబంధించిన అస్థి, భాతి, ప్రియ, నామ, రూప లక్షణాల్లోని చివరి రెండు అయిన నామ రూపాలు జడ రూపంలోనే ఉంటాయి. కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి. చిచ్చక్తికి సంబంధించిన చేతన రూపం, ఈ జడశక్తికి సంబంధించినది జడాత్మిక. ఈ రెంటి సమ్మేళనమే ఈ జగత్తు. గాయత్రి గానము చేసిన వారిని రక్షించున్నది. మంత్రరూపముగా జపము చేసిన, గానరూపముగా గాయత్రిని స్మరించిన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. అమ్మవారే గాయత్రి. మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి. కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన, అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది. వ్యాహృతి ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది. వ్యాహృతి అంటే ఉచ్చారణ. భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి. ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కనుక భగవంతుని వ్యాహృతియే వేదాలు. గాయత్రీ మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా 3 వ్యాహృతులు చెప్పబడతాయి. అవే భూ, భువ, స్వాహ. ఈ 3 వ్యాహృతులు ప్రతి వ్యక్తిలోనూ పాతాళ, మర్త్య, దేవలోకాలను సూచిస్తాయి. సంధ్య చక్కగా ధ్యానము చేయబడునది. సంధ్య సంధ్య అనగా సమ్యక్ ధ్యానము. దీని అర్థం చక్కగా ధ్యానము చేయబడినది. పగటి, రాత్రి సంధికాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు. రాత్రి పగటి సంధికాలాన్ని ప్రాతః సంధ్యాకాలం అంటారు. సంధ్య అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా ఉంది. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మధ్యన ఉన్న కన్ను అగ్ని. ఇవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యాకాలాలను సూచిస్తాయి. కాబట్టి 2 కన్నుల మధ్య భాగం అయిన భ్రూమధ్య స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి. ఇదే మనస్తత్వాన్ని సూచించే ఆజ్ఞాచక్రస్థానం. ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదునామంగా ఏర్పడింది. ద్విజబృంద నిషేవిత, ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడినది. 2వ జన్మ ఎత్తిన వారిని ద్విజులు అని అంటారు. అనగా యజ్ఞోపవీతము వెయ్యడంతోనే 2వ జన్మ ప్రారంభం. యజ్ఞోపవీతము వేయడంతోనే సంస్కారవంతులైనట్టు కాదు. పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూద్రుడే. యజ్ఞోపవీతము వెయ్యడంతో ద్విజుడు అవుతాడు. అటు తరువాత బ్రహ్మజ్ఞానం పొందాలి. బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీవిద్యను, బ్రహ్మ విద్యను ఉపాసించాలి. బ్రహ్మజ్ఞానం కోసం శ్రీవిద్య అభ్యసించి సాధన చేయువారైన ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. చిచ్చక్తి చేదన రూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనామదశాలిని. తత్వాసన తత్సంబంధమైన భావమే ఆసనముగా గలది. తత్వానికి అర్థం అది, సూత్రం, వాస్తవం లేదా సత్యం. విశ్వం యొక్క నిర్మాణం మరియు మూలాన్ని వివరించడానికి తత్వాలు ఉపయోగించబడతాయి. ఈ తత్ అనే పదం స్థూల, సూక్ష్మ లక్షణాన్ని సూచిస్తుంది. తత్వభావన లేదా బ్రహ్మభావన కారణాన్ని సూచిస్తుంది. బ్రహ్మభావన మీద ఉండే వాళ్లను తత్వాసనులు అంటారు. అమ్మవారు తత్వభావన నిమగ్నురాలు కాబట్టి తత్వాసన అనే నామం అమ్మవారికి బిరుదునామంగా చెల్లుతుంది. తత్ ఆ పరమాత్మను సూచించు పదము. నిర్గుణ పరబ్రహ్మ తత్వమును తత్ శబ్దముతో సూచిస్తారు. ఈ తత్ అనే పదంలో
త త్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఇవి వరుసగా సూక్ష్మ లక్షణాన్ని, స్థూల లక్షణాన్ని సూచిస్తాయి. తత్ శబ్దం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో అట్టి నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుణ రూపం కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారికి కూడా తత్ పదం బిరుదునామం అవుతుంది. అమ్మవారి నిర్గుణ తత్వాన్ని సూచించు పదమే ఈ నామము. త్వం నీవు. తుభ్యం నమః అని అమ్మవారికి నమస్కరించాలి. తుభ్యం నమః అనగా నీకు నమస్కారము అంటే అమ్మవారికి నమస్కారము అని అర్థం. ఎదురుగా ఉండే వ్యక్తిని నీవు అని అంటాము. అలాగే ఇంతకు ముందు తత్పదంలో చెప్పిన నిర్గుణ పరబ్రహ్మతత్వం ఎదురుగా రూపం కట్టుకొని ఉంటే ఆ మూర్తిని ఆరాధించుటకు, అర్చించుటకు, సంబోధించుటకు ఉపయోగించే పదాన్ని సంస్కృతంలో త్వం అనగా నీవు అంటారు. అయి అమ్మవారిని సంబోధించు పదము. అయై నమః అని అమ్మవారిని నమస్కరించాలి. అయి అనేది తల్లి లేదా సోదరిని సంబోధించే మార్గం. ఆమె విశ్వానికి అత్యున్నతమైనది కాబట్టి ఆమెను అయి అని సంబోధిస్తారు. ఎవరైనా అయి అని సంబోధించినప్పుడు అది గౌరవం కంటే ఎక్కువ ప్రేమను, ఆత్మీయతను వ్యక్తపరుస్తుంది. దీనికి శుభం అని కూడా అర్థం ఉంది. పూజనీయురాలైన అమ్మవారిని కూడా అపారమైన భక్తిపూర్వక సాన్నిహిత్యంతో మనం ఓయమ్మ అని సంబోధించడానికి సూచించే సంస్కృత పదం అయి. పంచకోశాంతర స్థిత 5 కోశముల మధ్య ఉండునది. శరీరానికి స్థూల, సూక్ష్మ, కారణ విభాగాలలాగే పంచకోశాల విభజన కూడా ఉంది. వీటి పేర్లు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. జీవి అస్తిత్వానికి నిదర్శనమైన శరీరంలో ఉండే 5 కోశాలను అన్నమయ కోశంతో ప్రారంభిస్తే ఒక కోశం కంటే దాని ప్రక్క కోశము సూక్ష్మమైనది. వీటిలో అన్నిటికంటే స్థూలమైనది అన్నమయ కోశము, అన్నిటికన్నా సూక్ష్మమైనది ఆనందమయ కోశము. అన్నమయ కోశం స్థూల శరీరానికి, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరానికి, ఆనందమయ కోశం కారణ శరీరానికి సంబంధించినవిగా అర్థం చేసుకోవచ్చును. ఈ 5 కోశాలలో ఏ కోశానికి సంబంధించిన ఆనందాన్ని ఆ కోశంలో పొంది చివరకు ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడానికే జీవుడు ఈ 5 కోశాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ 5 కోశాలలో మొదటి 4 కోశాలకు సంబంధించిన ఆనందాలు చివరిదైన ఆనందమయ కోశానికి సంబంధించిన ఆనందంలో చిరుభాగాలే అవుతాయి. అయినప్పటికీ ఈ 5 కోశాలలోనూ కూడా సాక్షి మాత్రంగా చైతన్య రూపంలో అమ్మవారు ఉంటుంది. ఈ 5 కోశాలకు సంబంధించిన ఏ భాగంలో అయినా మార్పు వస్తే తత్సంబంధమైన ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ జీవికి సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా 5 కోశాలలోనూ చైతన్య శక్తిగా పనిచేస్తుంది కాబట్టి అమ్మవారిని పంచకోశాంతర స్థిత అన్నారు. నిస్సీమ మహిమ, హద్దులు లేని మహిమ గలది. అమ్మవారు మహామహిమాన్వితురాలు, పంచకృత్య పరాయణ, అపారమైన కరుణా సముద్రం అమ్మవారు. ఘోరమైన వ్యాధిగ్రస్తుని చల్లని తన కంటి చూపుతో కనికరించి సంపూర్ణ ఆరోగ్యవంతుని చేయగలదు. ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైనా సుసాధ్యం చేసి సాధించగల దుర్గ ఆమె. అందుకే ఆమె మహిమకు హద్దులు, అవధులు ఉండవు. నిత్య యవ్వన, సర్వకాలములందు యవ్వన దశలో నుండునది. కాలధర్మానికి లోబడి మానవ శరీరం బాల్యము, కోమారము, యవ్వనము, వార్ధక్యము అనే 4 అవస్థలు దాటి మృత్యువును చేరుతుంది. అవతారం తీసుకున్న దివ్య ఆత్మలు కూడా ఏదో ఒకనాడు శరీరాన్ని విడవవలసినదే. కానీ అమ్మవారు కాలానికి సాక్షి. ఆమె లేని చోటు లేదు, ఆమె లేని కాలం ఉండదు. ఆమె కాలానికి లోబడనప్పుడు బాల్యము, కోమారము, యవ్వనము, వార్ధక్యము ఇవేవీ ఆమెకు అంటవు. అందుకని అమ్మవారు నిత్య యవ్వన. మదశాలిని, పరవసత్వముతో కూడిన శీలము కలది. మదం అంటే పరవసత్వం అని అసలైన అర్థం. అమ్మవారు నిత్యానంద స్వరూపిణి. చీకు చింత లేదు. జరిగేదంతా ఆవిడకు ఆనందమే కాబట్టి ఎప్పుడూ బ్రహ్మానంద పారవస్యంలో ఉంటుంది.
ఆనంద పారవస్యంలో నుండి స్వభావము గలది అని ఈ నామానికి అర్థం. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనామదశాలిని. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియ. మదఘూర్ణిత రక్తాక్షి పరవసత్వము వలన తిరుగుటచే ఎర్రధనమును పొందిన కన్నులు గలది. మదం అంటే ఆనంద పరవసత్వమని, ఘూర్ణిత అంటే ఆనంద పారవస్యంతో చలించేదని, రక్తాక్షి అంటే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అనే గుణ సంబంధమైన అర్థం చెప్పుకోవాలి. ఈ ఆనంద పారవస్యం ఆమె నిత్య యవ్వన ప్రాభవం వలన ఉండే ఉత్సాహ లక్షణం. ఆనంద పారవస్యంతో చలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థం. మదపాటల గండభూ ఆనంద పారవస్యము వలన తెలుపు, ఎరుపు సమిశ్ర వర్ణములో ప్రకాశించు చెక్కిళ్ళు గలది. నిత్య యవ్వనములో ఉండే అమ్మవారు నిత్యానంద పారవస్యంతో ఉండడము వలన చెక్కిళ్ళు కందినట్లు ఎర్రబడ్డాయి. ఎరుపుదనం అంటే తెల్ల తామర పువ్వు, ఎర్ర తామర పువ్వుల మిశ్రవర్ణం అన్నమాట. ఈ మిశ్రవర్ణాన్నే పాటల వర్ణం అంటారు. ఆనంద పారవస్యం వలన పాటల వర్ణ ప్రభతో విరాజిల్లు చెక్కిళ్ళు అనగా కపోలాలు గలది అని ఈ నామానికి అర్థం. చందన ద్రవ దిగ్ధాంగి మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది. పరిమళ ద్రవ్యములు, పన్నీరు కంటే కూడా మంచి గంధరసం రాసుకున్నవారి శరీరానికి చల్లగా హాయిని చేకూరుస్తుంది. ఎదుటవారికి ఆహ్లాదకరమైన శుద్ధసత్వమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. ఈ శుద్ధసత్వ పరిమళ లక్షణం బ్రహ్మవర్చస్సును సూచిస్తుంది. శుద్ధసత్వమైన, ఆహ్లాదకరమైన, మంచి గంధపు రసం పూయబడిన శరీరము కలది అని ఈ నామానికి అర్థం. చంపేయ కుసుమ ప్రియ సంపెంగ పుష్పములందు ప్రీతి కలది. తుమ్మెద సంపెంగి పువ్వు మీద వ్రాలదు. షట్పది అనగా తుమ్మెద 6 కాళ్ళను కలిగి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 6. అందుకే సాధన చేయదలచిన వారిని ఇంద్రియాలు, మనస్సు యొక్క ప్రలోభాలకు లోపడకూడదని హెచ్చరిస్తారు. సాధకులు కూడా ఇలాగే ఈ 5 ఇంద్రియాలు, మనస్సు ప్రలోభాలకు లొంగిపోకూడదనే తన అభీష్టాన్ని సంపెంగ పువ్వుపై గల తన ఇష్టం ద్వారా తెలియచేస్తోంది అమ్మవారు. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియ. కుశలా కోమళాకార కురుకుల్లా కులేశ్వరీ కులకుండాలయా కౌళ మార్గ తత్పర సేవిత. కుశల క్షేమము, కౌసల్యమును గలది. కుశల అంటే క్షేమము అనే అర్థం. అమ్మవారు జనన మరణాలకు అతీతురాలు. ప్రళయకాలంలో మహేశ్వరుని మహాతాండవాన్ని చూచే ఏకైక సాక్షిని. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. కుశల అంటే కౌసల్యము అనే అర్థంలో అమ్మవారు గొప్ప కౌసల్యము కలది. ఈ సమస్త విశ్వానికి సంబంధించిన సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహ కృత్యాలను అత్యంత ప్రతిభతో లేదా కౌసల్యముతో నిర్వహించున్నది. విశ్వంలోని ఏ విషయం చూసినా ఆవిడ నైపుణ్యము ప్రస్ఫుటంగా కనబడుతుంది. కాబట్టి అమ్మవారు కుశల. కోమలాకార సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది. కోమలమైన అంటే సుకుమారమైన, నాజూకైన అనే అర్థంతో పాటు సూక్ష్మమైన అనే అర్థం కూడా చెప్పవచ్చును. అందరిలోనూ ఉండే అమ్మవారు సూక్ష్మముగానే ఉంటుంది. తామరకాడలోని సన్నని పోగులాగా సుషుమ్నా నాడిలో ఉండే కుండలినీ శక్తే మనలో అమ్మవారి సూక్ష్మరూపం. ఆ సూక్ష్మత్వాన్ని, సుకుమారత్వాన్ని మంత్రపుష్పంలో విద్యుల్లేఖ వభాస్వర అన్నారు. అంటే మెరుపు తీగ సొగస్సుతో ప్రకాశించున్నది అని అర్థం. ఆ మెరుపు తీగ ఆకారం ఎంత సుకుమారంగా వన్నెలు చిన్నెలు వెదజల్లుతూ ఉంటుందో
చూచిన వాళ్ళకే తెలుస్తుంది. కురుకుల్ల, శ్యామలాదేవి. కురుకుల్ల అనేది అసలు సంస్కృత పదం కాదు, ఏదో ఒక ప్రత్యేక సమయంలో వాడబడే ఒక రహస్య పదం. సుషుమ్నా మార్గాన్ని ఈ నామం సూచించే రహస్యార్థంగా కొందరు చెబుతారు. అమ్మవారి యొక్క శక్తి సేనలలో మహాశక్తివంతమైన కొందరు యోగినుల సమూహాన్ని కురుకుల్లా అంటారు. వారు కూడా అమ్మవారి యొక్క అంశాలే కనుక అమ్మవారు కురుకుల్ల అనే నామంతో పిలువబడినది. ఈ నామము ద్వారా శ్యామలా స్వరూపమైన అమ్మవారు ఉపాసింపబడతారు. కులేశ్వరి, కుల మార్గమునకు ఈశ్వరి. కుల పదాన్ని కులము, సముదాయము అనే పదాలకు సంబంధించినదిగా అర్థం తీసుకుంటే ప్రపంచంలోని అన్ని రకాల జీవరాశుల సముదాయానికి ఈశ్వరి అని అర్థం. అన్ని కులములకు మూలమైనది అని, అన్ని కులవృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి అని చెప్పుకోవాలి. కుల అంటే కుల మార్గానికి సంబంధించినదిగా తీసుకుంటే వెన్నుముకలోని కుల మార్గానికి అంటే సుషుమ్నా నాడి మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని అర్థం చెప్పుకోవాలి. కులకుండాలయ, కులకుండమును నిలయముగా గలది. మూలాధారం నుండి సహస్రారం దాకా ఉండే సుషుమ్నా మార్గాన్ని కుల మార్గమని, కులకుండమని అంటారు. ఈ మార్గం గుండానే పైకి క్రిందకు నిరంతరం అమ్మవారు చరిస్తూ, నిలుస్తూ, ఆరోహిస్తూ, అవరోహిస్తూ ఉంటుంది. అమ్మవారు మనలో ఎక్కువగా వసించే స్థానం ఈ కులకుండం. అందుకని ఈ స్థానం అమ్మవారికి ఆలయం అన్నారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర చక్రాలకు సంబంధించిన ఒక కుండాన్ని ఊహిస్తే దాన్ని కులకుండం అని చెప్పే పద్ధతి కూడా ఉంది. కుల తత్పర సేవిత, కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడినది. అమ్మవారి ఆరాధనా పద్ధతులు 2 రకాలు. అవి కౌలాచారము, సమయాచారము. కౌలాచారంలో మూలాధారం వద్ద ఉండే కులకుండానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కులకుండాన్ని అమ్మవారి ఆలయంగాను అంటే నిలయంగాను భావించి భౌతికమైన ఎన్నో విధాలైన ఆరాధనా విధానాలతో ఈ కౌలాచారులు అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆరాధనలో కొన్ని వామాచార పద్ధతులు కూడా కలుస్తాయి. ఆరాధనలో అనుసరించే పద్ధతులు వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమని చెప్పుకునేవారు ఉన్నారు. ఆ ఆచార పద్ధతిని పట్టించుకోకుండా అమ్మవారిపైన గల వారి భక్తి మాత్రమే ప్రాధాన్యము. కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. కుశలా కోమళాకార కురుకుల్లా కులేశ్వరీ కులకుండాలయా కౌళ మార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. కుమార గణనాథాంబ, కుమారస్వామికి గణపతికి తల్లి అయినది. అమ్మవారికి 2 పుత్రులు, గణనాథుడు, కుమారస్వామి. మూలాధారం వద్ద ఉండేది గణపతి, అక్షర గణాలకు అధిపతి. లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ హల్లులు ఉచ్చరింపబడవు. అందుకని హల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు. ఈ హల్లులు అనే విఘ్నాలకు అధిపతి కనుక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు. మనలోని అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే కుమారస్వామిని పూజించాలి అంటారు. అమ్మవారు గణపతి స్థానమైన మూలాధారం వద్ద కుండలినీ శక్తిగా ఉంటుంది. కుండలినీ శక్తి యొక్క రూపము పాము. కుమారస్వామి యొక్క రూపము పాముతో సూచింపబడుతుంది. అమ్మవారికి ఒక కుమారుడు అయిన గణపతి ఆధార స్థానముగాను, మరో కుమారుడు అయిన కుమారస్వామి ఆమె శక్తి రూపముగా ఉన్నారు. తుష్టి, తృప్తి, సంతోషముల రూపము. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, ఆనందస్వరూపిణి. సృష్టి యొక్క ఉనికికి కారణం అమ్మవారు. సంతోషము అనున్నది తృప్తి వల్ల వస్తుంది. ఆమె దాత మాత్రమే. ఆమె ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతుంది. తుష్టి మానసికంగా ఉండాల్సిన సంతృప్తిని సూచిస్తుంది. పుష్టి సమృద్ధి స్వరూపము. పై నామము మానసిక సంతృప్తిని సూచిస్తుంది. ఈ నామం శారీరకమైన సమృద్ధిని సూచిస్తుంది. ఈ 2 రూపంలో అమ్మవారు ప్రతి జీవిలోనూ ఉంటుంది. యాదేవి సర్వభూతేషు
పుష్టి రూపేణ సంస్థిత. మానసిక తృప్తి, శారీరక పుష్టి కలిగిన వారు నిత్య సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి జీవిలోని పుష్టి యొక్క స్వరూపము అమ్మవారు అని ఈ నామానికి అర్థం. మతిహి, బుద్ధి. వస్తువులను గూర్చి తెలుసుకోవడానికి పంచేంద్రియములతో కూడిన మనస్సు అవసరమైతే, విషయాలను గుర్తుపెట్టుకోవడానికి, వస్తువులను తయారు చేయడానికి, క్రొత్త వాటిని సృష్టించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమయ్యేది బుద్ధి. దీన్నే మతి అంటారు. వ్యక్తిలో బుద్ధి రూపంలో ఉండే అమ్మవారిని మతి అంటారు. ధృతి, ధైర్యం. మన మీద మనకు ఏ విషయంలో అయినా నిజమైన నమ్మకాన్ని కలిగించగలిగే కారణం బయట ఉండదు. అంటే బయట పరిస్థితులు, బయట వ్యక్తులు కారణం కాదు. మనలోనే ఉండే ఒక గుణం దీనికి కారణమవుతుంది. ఈ గుణాన్ని ధైర్యము, స్థైర్యము అనే పేర్లతో పిలుస్తారు. ఈ ధైర్య స్థైర్యాలు మనలను బలపరుస్తూ విపత్కర పరిస్థితులలో నిలబడగలిగేట్టు చేస్తాయి. ప్రతి జీవిలోనూ ధైర్య రూపంలో ఉండున్నది అని ఈ నామానికి అర్థం. శాంతి, తొట్రుపాటు లేని నిలకడతనము గలది. జయాపజయాలు, సంయోగ వియోగాలు, సుఖదుఖాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు, కర్మిలేములు, ఇటువంటి ద్వంద్వాల స్పర్శ చేత ఉద్వేగము, ధైర్యము వంటి ఏ విధమైన మార్పు గాని ఉండని స్థితిలోని అనుభూతిని శాంతి అంటారు. అమ్మవారు సర్వజీవులలోనూ శాంతి రూపంలో ఉంటుంది. శాంతిని కోరేవారు ఈ నామాన్ని శాంత్యై నమః అని జపించాలి. స్వస్తిమతి, మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది. స్వస్తి అంటే అమరత్వం. అమ్మవారు కాలధర్మానికి అధితురాలు, అనగా పుట్టడం, పెరగడం, క్షీణించడం ఇవి ఆమెకు ఉండవు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఈ నామము ప్రకారం కల్పాంతములో కూడా పరమేశ్వరుని మహాతాండవానికి ఆమె మాత్రమే సాక్షి. దీనిని బట్టి ఆమె శాశ్వతురాలు అని అర్థం. స్వస్తి అంటే సంక్షేమం. నిత్యానంద స్థితిలో సదా క్షేమముగా ఉండునది. తనను ఆశ్రయించిన వారినే కాదు, సమస్త లోకాల సంక్షేమము తన బాధ్యతగా గలది. సృష్టి సంకల్పము పరమేశ్వరునిది, కానీ సృష్టి రచన, పోషణ, సంక్షేమము అంతా అమ్మవారి ఆధీనం. కాంతి, కోరదగినది. బ్రహ్మం యొక్క స్వయం ప్రకాశ స్వభావాన్ని సూచిస్తుంది. అమ్మవారి యొక్క కాంతియే సమస్త తేజో రూపాలకు ఆధారము. ప్రతి జీవిలోనూ కాంతి రూపంలో అమ్మవారు ఉంటుంది. ఆ కాంతి స్వరూపమైన అమ్మవారు జీవిలో ఉన్నంతవరకే ప్రాణంతో ఉన్నట్టు. నందిని, ఆనందని అంటే ఆనందమును అనుభవించున్నది. ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఉంటూ కూడా దేనితోనూ లేక ఎవరితోనూ లేక ఎటువంటి లౌకిక విషయాలతోనూ సంబంధము లేకుండా నిత్యానంద స్థితిలో ఉండునది కనుక అమ్మవారు నందిని. వసుదేవునికి కొడుకుగా కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ అయిన దుర్గాదేవి నందుని పుత్రికగా పుట్టినది కాబట్టి నందిని అని పిలువబడుతుంది. విఘ్ననాశిని, విఘ్నములను నాశము చేయునది. విఘ్నము అనున్నది ఒక భావన మాత్రమే. చేసే పని సరైన ప్రణాళికలో ఉంటే ఆ పని చేస్తున్నప్పుడు కలిగే ఆనందము ఆ పని పూర్తయిన తర్వాత వచ్చే ఆనందముతో సమానము. పని మొదలు పెట్టకుండానే విఘ్నములను లెక్క వేస్తే ఫలితము శూన్యము. విఘ్నములు అనే భావనను కూడా రాకుండా చేయునది. కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణి మాలినీ హంసిని మాతా మలయాచలవాసిని. తేజోవతి, తేజస్సు కలది. అమ్మవారే అన్ని తేజో రూపాలకు తేజస్సును నింపే మహాశక్తి స్వరూపం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నింటిలోనూ కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణి అమ్మవారు. ఎవరిలో ఏ విధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారే తేజోవతి. తేజస్సు కలది, తేజస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. త్రినయన, 3 కన్నుల కలది.
అమ్మవారికి 3 కళ్ళు ఉంటాయి. ఎడమ కన్ను చంద్ర సంబంధమైనది మరియు వర్తమాన కాలానికి సంబంధించినది. కుడి కన్ను సూర్య సంబంధమైనది మరియు భూతకాలానికి సంబంధించినది. ఫాలనేత్రం అగ్ని సంబంధమైనది మరియు భవిష్యత్ కాలానికి సంబంధించినది. ఈ 3 వరుసగా ఇడ, పింగళ, సుషుమ్నా నాడులతో కూడా సమన్వయాన్ని కలిగి ఉంటాయి. నయనం అంటే తీసుకువెళ్ళేది అని అర్థం కూడా ఉంది. ఈ నామం మనలను అధోగతి పాలు కాకుండా అమ్మవారు మనలను ఉత్తమ స్థితికి తీసుకెళ్లేట్టు చేస్తుంది అని అర్థం వస్తుంది. 3 కన్నుల గలది, త్రికాల జ్ఞాననేత్రం కలది అని ఈ నామానికి అర్థాలు. లోలాక్షి కామరూపిణి, స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది. యవ్వన దశలో స్త్రీల కళ్ళకు ఉండే ఒక కళ చంచలత్వము. చంచలమైన కన్నులు స్త్రీలకు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఇలా చంచలమైన చూపులు గల అందమైన స్త్రీలు కూడా అమ్మవారి అందాన్ని చూసి ఆకర్షితులవుతారట. ఎవరికి ఏ రూపంలో కనిపించడం వల్ల వారు ఆకర్షితులవుతారో వారికి ఆ రూపంలో కనిపించున్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. లోలాక్షి, కామరూపిణి అని 2 నామాలుగా ఈ నామాన్ని విడదీయకూడదు. 796వ నామం కామరూపిణి అని విడిగా వస్తుంది. మాలిని, మాలికా రూపం చెల్లున్నది లేదా మాల గలది. అమ్మవారు శబ్దబ్రహ్మణం కాబట్టి అన్ని వర్ణమాలలు ఆమె నుండి ఉద్భవించాయి మరియు ఆమె సంస్కృతంలోని 51 వర్ణమాలలు మాల రూపంలో ధరిస్తుంది అని ఈ నామానికి ఒక అర్థం. విశ్వంలోని సమస్త వస్తు, వ్యక్తి, జీవజాలములనందును అమ్మవారు వ్యాపించి ఉంటుంది కనుక చూడడానికి ఒక విశిష్ట మాలికలాగా కనిపిస్తుంది. ఈ విధంగా కనబడే విశ్వరూపిణి అయిన అమ్మవారిని మాలిని అంటారు అని ఈ నామానికి మరో అర్థం. హంసిని, హంసను అనగా శ్వాసను కలిగినది, ఆడహంసతో పోల్చదగినది. హంస అనే పక్షి శ్వాసకు సంకేతం. శ్వాసలోని ఉచ్ఛ్వాసాన్ని సో అక్షరంతోనూ నిశ్వాసాన్ని హమ్ అక్షరంతోనూ సూచింపబడతాయి. ఈ 2 నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. వీటిని త్వరితగతిన గమనిస్తే సోహం హంసో అవుతుంది. అదే హంస. హంసకు పాలను నీళ్లను వేరుచేయ లక్షణం ఉంటుంది అంటారు. పాలు మంచి గుణాలను శాశ్వతత్వాన్ని, నీళ్లు దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయం పరుచుకుంటే సాధన చేయువారు జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, దోషాలను, గుణాలను వేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదుగుతారు. అట్టి వారిని హంస అంటారు. సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారు. కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారు కూడా హంసిని. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు. అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు. మాత, తల్లి. ఈ సృష్టి అంతా ఎవరి నుంచి సృజింపబడి, ఎవరి వలన పోషింపబడి, ఎవరిలో లీనమవుతుందో అటువంటి జగజ్జనని అయిన అమ్మవారికి మాత అనేది బిరుదునామంగా వ్యవహరిస్తారు. పరాయి స్త్రీలో చూడవలసిన మాతృస్వరూపిణైన అమ్మవారే మాత. ఆమెను మాతృకా వర్ణ స్వరూపిణి అని కూడా అంటారు. దీనికి అర్థం అక్షరాల తల్లి అని. మలయాచలవాసిని, మలయ పర్వతంలో వసించున్నది. భారతదేశంలోని కేరళలో ఆమెను భగవతిగా పూజిస్తారు. కేరళ రాష్ట్రాన్ని మలయాచల అంటారు. కేరళలో మాట్లాడే భాష మలయాళం. మలయాచల పర్వతము గంధపు చెట్లను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్ల సహజ సువాసన ఉంటుంది. ఆ ప్రదేశాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని తోట అని కూడా పిలుస్తారు. ఈ నామం ద్వారా తెలియజేయబడిన సూక్ష్మమైన అర్థం ఏమిటంటే మంత్రాల కారణంగా ఆమె సహజమైన సువాసన కలిగి ఉంటుంది. సహజ సువాసనతో పోల్చడం ద్వారా మంత్రాల యొక్క శక్తిని చిత్రీకరిస్తారు. భారతదేశ దక్షిణ ప్రాంతంలో మలయ పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థం. తేజోవతి త్రినయనా లోలాక్షీ కామరూపిణీ మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ సుముఖీ నరిణీ శుభ్రూ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభినీ సూక్ష్మరూపిణీ. సుముఖి, మంగళకరమైన ముఖము కలది. సు అనగా మంగళకరమైన అని, ముఖి అనగా ముఖము లేదా నోరు కలది అని అర్థము.
ఎవరి నోటి మాట ఎదుటివారికి జ్ఞానము ఆనందము కలుగజేస్తుందో వాళ్లను సుముఖి అనే నామంతో పిలుస్తారు. మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అన్నట్టు ఉంటుంది అమ్మవారు వాక్కు అని ఆదిశంకర్లు సౌందర్యలహరిలో అంటారు. అంటే తేనె పాలు ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం అమ్మ యొక్క మాటలలో ఉంటుంది అని అర్థం. నళిని నాళము కలిగినది, నాళము కలిగినది అనగా పద్మం వంటిది అని అర్థం. అన్నింటిలోనూ ఈ పద్మలక్షణం చెల్లినది అమ్మవారనే అర్థము. ముఖము పద్మము, నేత్రాలు పద్మపత్రాలు, చేతులు తామర కాడలు, పాదాలు అరవిందాలు. ఇలా భౌతికంగానే కాకుండా గుణలక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలిక ఉంటుంది. కాబట్టి అమ్మవారు నళిని. చివరకు కుండలిని శక్తి మార్గం కూడా తామర కాడలోని పోగులాగే సూక్ష్మంగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీలలో దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. సుబ్రూహ్ శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది. సు అనగా శుభప్రదమైన, బ్రూహ్ అనగా కనుబొమ్మలు కలది అని అర్థం. స్త్రీలకు కనుబొమ్మలు రెండూ కలవకుండా ఉండడం శుభలక్షణం. ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెప్తారు. అట్టి లక్షణం గల అమ్మవారు అని ఒక అర్థం. భూమధ్య ప్రాంతంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రమునందు శుభముగా ఉండునది అని కూడా ఈ నామానికి మరో అర్థం. అమ్మవారి కనుబొమ్మలు విల్లులా వంపుగా ఉన్నాయని, ఆ విల్లు మన్మధునిదని, రెండు కనుబొమ్మల మధ్య ఖాళీ ప్రదేశం విల్లును పట్టుకొనిన మన్మధుని చేతిగాను సౌందర్యలహరిలో ఆదిశంకరులు వివరించారు. శోభన సౌందర్య శోభ కలిగినది. సౌందర్యము, పవిత్రత, స్వచ్ఛత ఈ మూడు లక్షణాలు కలిస్తే శోభనత్వం అవుతుంది. అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, సాన్నిధ్యం పవిత్రంగానూ ఉంటుంది. అందువల్ల అమ్మవారు నిత్యము శోభాయమానంగానే ఉంటుంది. అమ్మవారి అందాన్ని లౌకిక వస్తువులతో పోల్చి వర్ణించే ప్రయత్నంలో వాగ్దేవతలు విఫలమయ్యారు. శోభన అంటే మూర్తీభవించిన మరియు మంగళకరమైన అందం. దీనినే దివ్య సౌందర్యం అంటారు. శోభ అనే పదానికి దైవికమైన, ఏదైనా అనుకూలమైన, శుభప్రదమైన, సంక్షేమం, శ్రేయస్సు, నైతిక, మంచి మరియు ధర్మం అని కూడా అర్థాలున్నాయి. సురనాయిక దేవతలకు నాయకురాలు. దేవలోకానికి క్రింద లోకాలలోని వారిని నడిపేవారు దేవతలు. అట్టి దేవతలను నడిపేది అమ్మవారు. దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాలా ఆదుకుని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు. సకల దేవతలకు ముందు ఉండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం. కాలకంఠి కాల అనగా నలని అని, కంఠి అనగా కంఠము గలది అని అర్థము. కాలకూట విషయాన్ని మృంగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది. శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు. ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠంనందు కలదు కాబట్టి అమ్మవారు కాలకంఠి. ఇది అంతరార్థం. గుటక వేసిన, చిటిక వేసిన ఇవి రెండూ కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే. శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తం మరణకాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయం. అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్నమాటే కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఆ కాలాన్ని తన కంఠమునందు గలది అని చెప్పడం సమంజసమే అవుతుంది. కాంతిమతి ప్రకాశవంతమైన శరీరం కలది. అమ్మవారు మహాకాంతిపుంజం. అజ్ఞానాంధకారంలో ఉండువారికి జ్ఞానమనే ప్రకాశరూపమై ఉద్ధరించున్నది. అమ్మ కరుణకై వేచి ఉన్న వారిపై తన చూపులనే కారుణ్య కిరణాలను ప్రసరించి రక్షించున్నది. అమ్మవారు ప్రకాశించు వానికి కాంతినిచ్చున్నది అనగా సూర్య చంద్ర మున్నగ వాటికి కాంతికి కారణమైనది. ఆమె మహా తేజస్సు మనస్సుకు కంటికి కూడా శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా నిర్మలంగా మంచి కుశలత్వముతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది.
అందుకని అమ్మవారు మతి కమనీయమైనది, కాంతివంతమైనది. క్షోభిణి, క్షోభింపచేయనది అనగా మదించునది. పరమేశ్వరుని చిత్తంలో అమ్మవారు నెమ్మదిగా సూక్ష్మరూపంలో ప్రవేశించి సృష్టి కార్యానికై సంసిద్ధిని చేస్తుంది. దానినే మదించడం అని, క్షోభింపచేయడం అని అంటారు. అప్పుడు పరమేశ్వరుని చిత్తము నుండి సృష్టి వ్యక్తమవుతుంది. ఈ క్షోభింపచేసే శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు. కొత్త విషయాలు, వింత పరిస్థితులు ఎదురైనప్పుడు మన బుద్ధిని అమ్మవారు ఇలాగే మదించి చివరకు సంతులన స్థితిలో మనసును నిలబెట్టినట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఈ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అనవచ్చును. సూక్ష్మరూపిణి, సూక్ష్మశక్తి స్వరూపిణి. ఈ నామం ఆమె సూక్ష్మరూపాన్ని సూచిస్తుంది. అధికులలో అధికురాలు, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైనది అమ్మవారు. సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది. స్థూలమైన శరీరంలో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు. సుముఖీ నళినీ శుభ్రూ శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతీ క్షోభినీ సూక్ష్మరూపిణీ వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని. వజ్రేశ్వరి, వజ్రేశ్వరే నామము గల అతి రహస్య శక్తి. శ్రీచక్రంలో మొదటి త్రిభుజము యొక్క 3 శీర్షాల వద్ద 3 అతిరహస్య శక్తులుంటారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ అతిరహస్య శక్తులలో 2వ శక్తి పేరే వజ్రేశ్వరి. ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండునది అని ఒక అర్థం. మనలో పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరి. విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాంగ్మయము వ్యక్తం కావాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది. అందుకే వాగ్వై వజ్రః అంటారు. వజ్రేశ్వరికి సంబంధించిన బీజాక్షరం జ్రీం. వామదేవి, అందంగానున్న దేవత. వామ అనే పదానికి అందమైన అని అర్థం చెప్పుకుంటే అందాల రాశి అమ్మవారు అని ఈ నామానికి ఒక అర్థం. వామ అనే పదానికి ఎడమవైపు అని అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరునిలో శివునికి ఎడమవైపు ఉన్న దేవి అని ఈ నామానికి మరో అర్థం వస్తుంది. వామ అంటే వామనం అంటే వెడలగ్రక్కుట అనే అర్థం చెప్పుకుంటే సదాశివునిలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరుచున్నది. వామదేవిని అనాహత చక్రాధిష్టాన దేవతగా చెబుతారు. శివునికి వామదేవుడు అని పేరు కూడా ఉంది. ఆ వామదేవుని భార్య అని ఈ నామానికి మరో అర్థం ఉంది. వయోవస్థా వివర్జిత, వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది. వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైవసము, బాల్యము, కౌమారము, యవ్వనము మొదలైన దశలు జీవితంలో వస్తాయి. సాధారణంగా అందరియందు ఈ దశలన్నింటిలోనూ శారీరకంగా రూపురేఖ లావణ్యాలు మారుతాయి. కానీ అమ్మవారికి ఈ వయ ప్రభావం వల్ల వచ్చే ఈ దశలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధంగా చెక్కు చెదరని అందముతో యవ్వన సౌందర్య లావణ్యంతో ఉంటుంది అమ్మవారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు కూడా అమ్మవారికి ఉండవు. ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు. మణిపూర చక్రానికి అధిష్టాన దేవత అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. సిద్ధేశ్వరి, సిద్ధులకు అధికారిణి. ఈ నామంలో చెప్పిన సిద్ధులు అన్న పదం 2 రకాల సిద్ధుల్ని సూచిస్తుంది. 1 ఉపాసన వల్ల సిద్ధులైన వారు అసలు ప్రకృతిలోనే సహజంగా తమ ప్రవృత్తి చేత సిద్ధులుగా ఉన్నవారు. ఒక ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతిలో ఉపాసకునికి కొన్ని సిద్ధులు సిద్ధిస్తాయి. అమరకోశంలో వీటిని గురించి చెప్పబడింది. ఇవి అష్టసిద్ధులు అనగా 8 రకాల సిద్ధులు. శ్రీచక్రంలో అన్నింటికన్నా బాహ్యంగా ఉండే భూపురం వద్ద ఇవి ఉంటాయి. ఇట్టి సిద్ధులకు అమ్మవారు అధికారిణి లేక ఈశ్వరి. అవి అణిమా సిద్ధి, తన మామూలు రూపము కన్నా చాలా చిన్నగా చివరకు అణువంత కూడా అవ్వగలిగే శక్తి. మహిమా సిద్ధి, తన మామూలు రూపము కన్నా చాలా పెద్దగా అవ్వగల సిద్ధి. గరిమా సిద్ధి, తన మామూలు బరువు కన్నా
ఎక్కువ బరువుగా అవ్వగల సిద్ధి. లగిమా సిద్ధి, తన మామూలు బరువు కన్నా తక్కువ బరువుగా అవ్వగల సిద్ధి. ప్రాప్తి సిద్ధి, దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలగడం. ప్రాకామ్య సిద్ధి, తాను కోరుకున్న వాటిని రప్పించగలగడం. ఈసిత్వ సిద్ధి, ఇతరుల ద్వారా తాను అనుకున్న పనిని సాధించగలగడం. వశిత్వ సిద్ధి, అందరినీ తన వశంలో పెట్టుకోవడం. పైన చెప్పిన అష్టసిద్ధులు ఉపాసన ద్వారా పొందగలిగేవి. ఉపాసన ద్వారా సిద్ధులు అయినవారు కాకుండా తన ప్రవృత్తి చేతన సిద్ధులుగా ఉన్నవారు కూడా ఉంటారు. గర్భంలో పడినప్పటి నుంచి జీవునిలో పనిచేసే కొన్ని జీవ శరీర నిర్మాణాత్మక శక్తులను సిద్ధులు అంటారు. మొదటిది, మనలో సృజనాత్మక శక్తికి సంబంధించిన ఒక ప్రజ్ఞను విశ్వకర్మ అనే పేరుతో సంకేతిస్తారు. అంటే మనిషి కడుపున మనిషి పుట్టడం, కుక్క కడుపున కుక్క పుట్టడానికి ఈ ప్రజ్ఞే కారణమవుతుంది. 2, మనలో అవయవ నిర్మాణం ఎలా ఉండాలి అనే సంఖ్యకు సంబంధించిన, అంటే ఎన్ని చేతులుండాలి, ఎన్ని కాళ్ళుండాలి అనే ప్రజ్ఞను కపిలుడు అనే పేరుతో సంకేతిస్తారు. జీవునికి ఈ జ్ఞానం 3వ నెల పిండస్థితిలోనే ఉంటుంది. 3వది, అలాగే ఆకారాలకు సంబంధించిన ప్రజ్ఞను త్వష్ట అనే పేరుతో సంకేతిస్తారు. మనలో వివిధ అవయవాలు, ఆకారాలు, పరిమాణాలకు సంబంధించిన ప్రజ్ఞ అన్నమాట. 4, దేనినైనా చూడగానే బాగుంది, బాలేదు అని చెప్పగలిగే ప్రజ్ఞను కుశనసుడు లేదా శుక్రుడు అని అంటారు. పైన చెప్పిన వాళ్ళందరూ పిండాండంలో జీవుడు ఉన్నప్పటి నుంచి పనిచేసే ప్రజ్ఞలు లేదా సిద్ధులు. వీళ్ల చేత ఇలాంటి పనులు చేయించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు సిద్ధేశ్వరి. మనలో స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత సిద్ధేశ్వరి అంటారు. సిద్ధ విద్య, సిద్ధిని ప్రసాదించి విద్యారూపిణి. ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధ విద్య అంటారు. సిద్ధ విద్యనందు ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా వేరువేరు సంఖ్యలలో రేఖా చిత్రాకృతులలో చెప్పబడ్డాయి. ఈ విద్యారూపాలలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య. సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధ విద్య అన్నారు. ఈ సిద్ధ విద్యను మూలాధార చక్ర అధిష్టాన దేవతగా చెప్తారు. సిద్ధమాత, సిద్ధులకు తల్లి. ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లే మనలో అపౌరుషీయ వేదజ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి. మానవ జన్మలో రావాల్సిన మార్పులన్నీ వస్తాయి. సిద్ధమాత ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు. యశస్విని, యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. ఒకరి మంచితనం, గొప్పతనం బట్టబయలై అన్ని చోట్లకు ఆ మంచితనం, గొప్పతనం వ్యాపిస్తే దానిని యశస్సు అంటారు. అజ్ఞాన అంధకారంలో చీకటిలో ఉన్న వారికి జ్ఞానం ప్రసాదించి సృష్టి రహస్యాలు బట్టబయలు చేస్తుంది కాబట్టి అమ్మవారు యశస్విని. విశ్వాన్ని విస్తరింపచేయడంలో గోప్యంగా సూక్ష్మముగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. యశస్విని సహస్రార చక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు. వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ, విశుద్ధి చక్రంలో వసించున్నది. ఈ నామము నుండి అనగా 475 నుండి 534 వరకు 60 నామాలు, 6 చక్రాలు లేదా కుండలిని మరియు సహస్రారం యొక్క మానసిక కేంద్రాలను గురించి వివరిస్తాయి. ప్రతి చక్రము లేదా మానసిక కేంద్రానికి యోగిని అనే దేవత అధ్యక్షత వహిస్తుంది. ఇలాంటి 7 యోగినీలు ఉన్నారు. ఈ 7 యోగినీలు వరుసగా డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. ఈ అధిష్టాన దేవతలు, వారి ఆయుధాలు, పరివార దేవతలు, నివేదన ద్రవ్యాలను గురించి విశేషాలు, పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు, ఇంకా మరికొన్ని విశేషాలు ఈ నామాలలో వివరింపబడతాయి. శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింపచేయడానికి
వెనుక ఉండి పనిచేసే సూక్ష్మ శక్తి వ్యూహానికి సంబంధించిన శాస్త్రం తాలూకు విశేషాలు కూడా ఇక్కడ నుంచి చెప్పబడతాయి. మూలాధార చక్రంతో కాకుండా విశుద్ధి చక్రంతో ప్రారంభింపబడి ప్రస్తుత వివరణ చెప్పబడుతుంది. ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే ముందు వాక్కు కావాలి. వాక్కుకు సంబంధించిన చక్రం విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రానికి ఆకాశతత్వానికి సంబంధం ఉంది. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైనది. దీనిలోంచే మిగిలిన 4 భూతాలు వచ్చేది. అందుకని ఈ విశుద్ధితో వివరణ ప్రారంభింపబడింది. విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం క్రిందిగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మం శ్వేతవర్ణంలో 16 దళాలు కలిగి ఉంటుంది. సంస్కృత భాషకు సంబంధించి మొదట ఉండే 16 అచ్చు అక్షరాల మూల బీజాలు ఈ 16 దళాలలో వరుస క్రమంలో ఉంటాయి. ఈ విశుద్ధి వాక్కులకు సంబంధించిన చక్రం. పైన నామముల్లో చెప్పబడిన వజ్రేశ్వరి వాక్కులకు సంబంధించిన దేవత. మనలో శుద్ధి ఉంటే దేనిలో అయినా సిద్ధి చేకూరుతుంది. శుద్ధి అంటే కేవలం దేహపరంగా కాదు, మన కర్మల యందు కూడా శుద్ధి ఉండాలి. కర్మలు 3 రకాలు ఉంటాయి. మనము చేసే పనులు, మనము పలికే మాటలు, మనము చేసే ఆలోచనలు. ఈ 3 కర్మల యందు శుద్ధినే త్రికరణ శుద్ధి అంటారు. ఆరక్తవర్ణ రక్తవర్ణంలో నుండునది. విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి అంశదేవత డాకినీ దేవత. ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది. వాక్కు వ్యక్తమవ్వబోయే ముందు గొంతులో స్వరపేటికల గుండా వచ్చే నాదము ఘర్షణకు గురవుతుంది. ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటారు. ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కనుక రేఫాన్ని అగ్నిబీజం అన్నారు. శ్వేత మరియు రక్తవర్ణాలు కలిసిన వర్ణమే పాటల వర్ణం. ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది. మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండం ప్రథమ దశలో శుక్ల మరియు రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది. 1 వారం రోజులు ఇలాగే ఉంటుంది. 15 రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండం బుడగ రూపాన్ని పొందుతుంది. నెలాఖరకు గట్టిపడుతుంది. నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది. పిండం యొక్క స్థితితో సమన్వయింపబడిన డాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణంలోనే ఉంటుంది. త్రిలోచన 3 లోచనములు కలది. లోచనం అంటే ఆలోచించుటకు, లోతుగా పరిశీలించుటకు, దర్శించుటకు ఉపకరించున్నది అనే అర్థం వస్తాయి. అమ్మవారి వామ, దక్షిణ, ఫాలనేత్రాలు 3 వరుసగా సోమ, సూర్య, అగ్ని సంబంధమైనవి. వరుసగా ఇవే రాత్రి పగలు సంధ్యకాలాలను కూడా సూచిస్తాయి. ఇవే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను కూడా సూచిస్తాయి. ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగాది ఆయుధాలను ధరించినది. గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలాన్ని బోలి ఉండే ఒక ఆయుధాన్ని ఖట్వాంగము అంటారు. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము వీటిని విశుద్ధి చక్రానికి సంబంధించిన శక్తిదేవత తన 4 చేతుల్లో ఈ 4ంటిని ధరిస్తుంది. అదనైక సమన్విత ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది. ఆమె ఆకాశతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. గర్భస్థపిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండం తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రం తర్వాత దానికి ముఖముగా నోరుగా మారుతుంది. దీన్నే ముఖ్య ప్రాణం అని అంటారు. విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించింది. కేవలం ఒకే ఒక నోటితో లేదా ముఖముతో సమన్వయింపబడిన రూపము గలది అని ఈ నామానికి అర్థం. విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరీ. పాయసాన్న ప్రియ పాయసాన్నములో ప్రీతి గలది. విశుద్ధి చక్ర అధిష్టాన దేవతకు పాయసాన్నం ప్రీతిగా ఉంటుంది. గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందట. పాయసాన్నమునందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థం. త్వక్స్థ చర్మధాతువును ఆశ్రయించి ఉండునది. భౌతిక శరీరము చర్మము, రక్తము, మాంసము, మేధస్సు,
హస్తి, మజ్జ, శుక్రము అనే 7 ధాతువులతో రూపొందింపబడి ఉంటుంది. ఈ సప్తధాతువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయి. విశుద్ధి చక్ర అధిష్టాన దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. పశులోక భయంకరి, పశు ప్రవృత్తికి భయమును కలుగచేయున్నది. 354వ నామం పశుపాస విమోచిని అనగా అజ్ఞానాన్ని తొలగించగల లలితాంబికా సామర్థ్యమును గురించి ప్రస్తావింపబడిన నామం. అయితే ప్రస్తుత నామంలో డాకినీశ్వరి కేవలం అజ్ఞానులలో భయాన్ని కలిగించే దేవతగా పేర్కొనబడింది. ఈ వ్యత్యాసం సర్వోన్నత బ్రహ్మ మరియు సాధారణ యోగిని గుణాలను సూచిస్తుంది. మనిషి నాభికి దిగువ లోకాన్ని పాతాళలోకమని, నాభికి కంఠానికి మధ్య లోకాన్ని మార్త్యలోకమని, కంఠానికి పైన ఉన్న లోకాన్ని దేవలోకమని అంటారు. మనలోని పశు ప్రవృత్తి లక్షణాలను సూచించే మహిషాసుర, నరకాసుర, బండాసురాదులుండే పాతాళలోకమే పశులోకం. వీరికి భయమును కలిగించినది అమ్మవారు. అమృతాది మహాశక్తి సంవృత, అమృత మొదలైన మహాశక్తులచే పరివేష్టింపబడి ఉండునది. ఈ విశుద్ధి చక్ర అధిష్టాన దేవత 16 మంది మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. ఈ 16 మంది అక్షరాలలోని 16 అచ్చులచే సూచింపబడతారు. ప్రతి అచ్చు ఒక శక్తిచే సూచింపబడుతుంది. ఉదాహరణకు ఆ అక్షరానికి శక్తి అమృత అధ్యక్షత వహిస్తుంది. తదుపరి అచ్చు ఆకు ఆకర్షణి అధ్యక్షత వహిస్తుంది. అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది అని ఈ నామానికి అర్థం. డాకినీశ్వరి, డాకిని అని పేరుగల విశుద్ధి చక్ర అధిష్టాన దేవత. విశుద్ధి చక్ర అధిష్టాన శక్తి దేవత పేరు డాకిని. ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాసమంత్రాలన్నీ డకారముతో సంబంధం కలిగినవిగా ఉంటాయని ఈ డాకిని నామంలో మొదటి అక్షరం సూచిస్తుంది. 476వ నామం నుండి 484వ నామం వరకు విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీశ్వరి యొక్క దేహఛాయ మొదలైన లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరీ. అనాహదాబ్జ నిలయా శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత. అనాహతాబ్జ నిలయ, అనాహత పద్మంలో వసించున్నది. అనాహత పద్మం హృదయ ప్రాంతంలో ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా కొడితే కానీ ధ్వని లేదా శబ్దం పుట్టదు. కానీ అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది. అందువల్లే ఈ చక్రానికి లేదా పద్మానికి అనాహతము అనే పేరు వచ్చింది. ఈ అనాహత పద్మం 12 దళాలు కలిగి ఉంటుంది. అక్షరాలలోని హల్లులలో కా నుండి ఠ దాకా ఉండే 12 హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి. ఇవి వరుసగా 12 దళాలలో వరుస క్రమంలో ఉంటాయి. ఈ అనాహతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. శ్యామాభ, శ్యామల వర్ణంలో వెలుగొందున్నది. అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగు అనిపించే ముదురు ఆకుపచ్చని రంగు. ఈ దేవి నిత్యం 16 ఏళ్ల వయసులో ఉంటుంది. అనాహత పద్మం హృదయమందు ఉంటుంది. అనాహత పద్మానే హృదయాకాశము లేక దహరాకాశము అంటారు. ఈ దహరాకాశంలోనే చరాచర ప్రపంచమంతా ఇమిడి ఉంటుంది. ఈ స్వయం ప్రకాశితమైన దహరాకాశంలోనే చిదాకాశం ఇమిడి ఉన్నది. ఇది జ్ఞానస్వరూపం. వదనద్వయ, 2 వదనాలు కలిగినది. రాకిని అని పిలువబడే యోగిని అనాహత చక్ర అధిష్టాన దేవత. ఈమె 2 ముఖాలతో ఉంటుంది. గర్భములోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీగా 480 నామంలో తెలుసుకున్నాం. ప్రస్తుత నామంలో పిండం యొక్క 2వ మాస కాలంలో గాలి పీల్చుకోవడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది. దీనిని 2 వదనాలుగా సమన్వయపరచుకోవాలి. పిండం పూర్తిగా ఆకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా రూపొందుతుంది. హృదయ స్పందనతో శ్వాసకోశకి సంకోచ వ్యాకోచాలు కలిగి
ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. దంష్ట్రోజ్వల కోరలతో ప్రకాశించున్నది. అనాహత అధిష్టాన దేవత నల్లని దేహఛాయతో 2 ముఖాలతో ఉండి ఆ 2 ముఖాలలోనూ వరాహానికి ఉండే తెల్లని కోరలు లాంటి కోరలు కలిగి ఉంటుంది. నల్లని శరీర నేపథ్యంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కోరలతో ఈ దేవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కోరలు నోరు లోపల నుండి బయటకు పొడుచుకు వస్తాయి. వెలుగులు ప్రసారం చేస్తున్నట్లుంటాయి. ముందు నామంలో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని గూర్చి, ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గూర్చి చెప్పబడిందని గ్రహించాలి. ఈ 2 రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. అక్షమాలాది ధార అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండున్నది. అక్షమాల అంటే రుద్రాక్షమాల అని అర్థం చెప్పుకోవచ్చును, లేదా 51 పూసలతో చేసిన దండ అని కూడా చెప్పుకోవచ్చును. ఈ అమ్మవారు ఒక చేతిలో జపమాలను ధరించి ఉంటుంది. ఇది సంస్కృతంలోని 51 వర్ణమాలలను సూచిస్తుంది. ఈ దేవత అక్షమాలతో పాటు శూలము, కపాలము, డమరుకము 4 చేతుల్లో ధరించి ఉంటుంది. ఈ చక్రం తనంతట తాను ధ్వనిని ఉత్పత్తి చేయగలదు. లోతైన ధ్యాన సమయంలో ఈ చక్రం నుండి ఓం శబ్దం వినబడుతుంది. రుధిర సంస్థిత రక్తధాతువును ఆశ్రయించి ఉండునిది. అనాహతం హృదయానికి సంబంధించినది. హృదయం రక్త ప్రసరణకు ఏర్పాటైన ప్రధాన యంత్రం. అందుకని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది. రక్త దోషాలు, రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారు ఈ నామానికి రుధిర సంస్థితాయై నమః అని సంపుటి చేసి జపిస్తే ఆ దోషాలు నివారింపబడతాయి. అనాహదాబ్జ నిలయా శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్వలా క్షమాలాదిధరా రుధిర సంస్థిత